Okay. So in last class, we have seen about end-to-end integration. ఒక సోర్స్ నుంచి మనకి డేటా ఎలా వస్తుంది, మనం రిసీవర్కి ఎలా పంపిస్తాం, how we will connect the adapters and all. Any questions? సార్ Last class? మార్నింగ్ సార్. Yeah, good morning. సార్ ఇది పోస్ట్ మెయిల్ అడాప్టర్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ కాక్పిట్ లో మళ్ళీ దానికి సెపరేట్ గా కీ జనరేట్ చేయాలా సార్ మెయిల్ అడాప్టర్ కి ప్యాకేజ్ కి కూడా? No. సో ఇప్పుడు ఈ కాక్పిట్ లో మనం ఎందుకు అథెంటికేషన్ క్రియేట్ చేసాం? మన సిపిఐని అథెంటికేట్ చేయడానికి. లెట్ మీ టేక్ ద లాస్ట్ టైప్ లో మనం సిపిఐకి డేటా పంపిస్తున్నాం కాబట్టి వీ నీడ్ సమ్ అథెంటికేషన్ టు సెండ్ ద డేటా టు సిపిఐ కాబట్టి వీ హ్యావ్ క్రియేటెడ్. కానీ ఇక్కడ పంపించేది ఒక ఎక్స్టర్నల్ సర్వర్ కి అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సిపిఐ, ఒక థర్డ్ పార్టీ నాన్ ఎస్ఏపి అప్లికేషన్ కి మనం పంపిస్తున్నాం, విచ్ ఈస్ కాల్డ్ మెయిల్, జీమెయిల్ కి. కాబట్టి ఆ జీమెయిల్ అడాప్టర్ మీరు యూజ్ చేయాలి, అంటే దాని అథెంటికేషన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను సేమ్ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ యూజ్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్. యూనిట్ టు జనరేట్ యువర్ ఈమెయిల్ అండ్ యూనిట్ టు జనరేట్ యువర్ యాప్ పాస్వర్డ్. అది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసాం. సో జనరేట్ చేశాను సార్. పోస్ట్ మ్యాన్ లో చేశాక అది 500 ఎర్రర్ వస్తుంది. దాంట్లో ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేయాలి? సో ఇక్కడ మనం ఆల్వేస్ యూనిట్ టు యూస్, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా జీమెయిల్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్, అది మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. ఓకే. 500 ఎర్రర్ వస్తుంది అంటే మీకు పోస్ట్ మ్యాన్ లో సమ్వేర్ మీకు ఫెయిల్ అయింది, సిపిఐలో ఫెయిల్ అయింది. సో మీరు సిపిఐకి వచ్చి చెక్ చేయాలి. 500 దగ్గర ఆగిపోతే యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎందుకు ఫెయిల్ అయిందని. యూనిట్ టు టర్న్ ఆన్ ద ట్రేస్ అండ్ యూనిట్ టు చెక్ వేర్ ఇట్ ఫెయిల్. మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది అని. చెక్ చేశారా? ట్రేస్ ఆన్ చేసి ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అవుతుందో. చేశాను సార్. సార్ ఇది పోస్ట్ మ్యాన్ లో నేను యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, జీమెయిల్ పాస్వర్డ్ అండ్ ఆ పాస్వర్డ్ ఐడి ఇవ్వాలా? No. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి పంపిస్తున్నారు డేటా? జీమెయిల్ అనేది పోస్ట్ మ్యాన్ అనేది మనకి సెండరా రిసీవరా? సెండర్ సార్. సో సెండర్ అంటే ఇక్కడ నుంచి మనం ఏ సిస్టమ్కి పంపిస్తున్నాం? సిపిఐకి పంపిస్తాను. సో సిపిఐని అథెంటికేట్ చేయాలి కాబట్టి సిపిఐ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద కాక్పిట్, క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్. ఆల్వేస్ ఇన్ పోస్ట్ మ్యాన్ యూనిట్ టు గివ్ క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ బికాస్ మీరు సిపిఐకి డేటా పంపిస్తున్నారు. ఫ్రమ్ పోస్ట్ మ్యాన్ యూఆర్ సెండింగ్ టు సిపిఐ కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడికి డేటా వస్తుంది. వచ్చిన డేటాని యూఆర్ సెండింగ్ టు మెయిల్, ఒక మెయిల్ సిస్టమ్కి పంపిస్తున్నారు. సో ఆ సిస్టమ్తో మీరు అథెంటికేట్ చేయాలి కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే. అంటే పోస్ట్ మ్యాన్ లో జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వమంటారు? యూ షుడ్ నాట్, పోస్ట్ మ్యాన్ కి జీమెయిల్ కి అది సంబంధమే లేదు. యూ షుడ్ మరి గివ్ ఇక్కడ ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆఫ్ దిస్ వన్, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్. మీరు జనరేట్ చేసుకున్నది ఇస్తారు, ఇక్కడ జనరేట్ చేస్తారు కదా. సో ఇక్కడ వచ్చే క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అనేది పోస్ట్ మ్యాన్లు ఇస్తారు, ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అనేది సెండర్ సిస్టమ్. మనకి మన సిపిఐకి దే ఆర్ సెండింగ్ ద డేటా టు అస్ కాబట్టి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి షేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చి యూ విల్ గివ్ ఆథరైజేషన్ అండ్ యూ విల్ గివ్ బేసిక్ అథెంటికేషన్ అండ్ యూజర్ నేమ్ అండ్ అలాగే దీంట్లో పాస్వర్డ్ అని ఉంటుంది. పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ ఇస్తారు. సో అండ్ యూ విల్ టేక్ ద ఎండ్ పాయింట్. ఇక్కడ ఎండ్ పాయింట్ ఎలా తీసుకుంటారు? గో టు ద డిప్లాయ్మెంట్ స్టేటస్ ఆర్ ఎల్స్ గో టు ద ఇన్ఫో. ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ వస్తుంది. కాపీ దిస్ వన్ అండ్ పోస్ట్ కాల్ సంథింగ్, గెట్ అయినా పనిచేస్తుంది, పోస్ట్ అయినా పనిచేస్తుంది. బాడీలోకి వెళ్ళి రాకి వెళ్ళి మీకు నచ్చిన బాడీ. ఓకే, లెట్ మీ టర్న్ ఆన్ ద ట్రేస్. నేను ట్రేస్ టర్న్ ఆన్ చేస్తాను. సో ట్రేస్ బిఫోర్ టెస్టింగ్ టర్న్ ఆన్ ద ట్రేస్ అండ్ ట్రిగర్ సమ్ డేటా. సో దిస్ ఈస్ టెస్ట్ డేటా, ట్రై టు సెండ్ ఇట్. సో 200 ఓకే వచ్చింది. సో దిస్ ఈస్ ద రెస్పాన్స్. ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు మెసేజెస్ మీద క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ మెసేజ్ 10:08కి ఒక మెసేజ్ ప్రాసెస్ అయింది విచ్ ఈస్ రైట్ నౌ. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, మనకి డేటా వచ్చింది పోస్ట్ మ్యాన్ నుంచి. పోస్ట్ మ్యాన్లో మనం ఏం యూజ్ చేస్తాం? మన సిపిఐ డీటెయిల్స్, మన అథెంటికేషన్ యూజ్ చేస్తాం. బికాస్ పోస్ట్ మ్యాన్ అనేవాడు మనకి డేటా పంపిస్తున్నాడు, మన ఎండ్ పాయింట్ షేర్ చేసాం. మన ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుని డేటా పంపగలరా? నో, దే నీడ్ సమ్ అథెంటికేషన్. కాబట్టి మనం ఒక అథెంటికేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేసాం. సో దే కెన్ సెండ్ ద డేటా నౌ. ఓకే ఫైన్, డేటా పంపించారు. ఇక్కడ నుంచి మనకు మెయిల్ పంపాలి.
మెయిల్కి పంపాలి అంటే మనకు మెయిల్ అడ్రస్ అన్నీ ఇస్తాం కరెక్ట్గా, smtp.gmail.com 587 ఇస్ ద పోస్ట్ ఇస్తాం. ఇక్కడ క్రెడెన్షియల్స్ నేమ్స్ వచ్చేసరికి సేమ్ క్లయింట్ ఐడి సీక్రెట్ ఇస్తే ఇట్ వోంట్ వర్క్, బికాస్ వీఆర్ అథెంటికేటింగ్ ద జీమెయిల్ సిస్టమ్. జీమెయిల్ అని ఒక సర్వర్ని మనం అథెంటికేట్ చేయాలి. దాన్ని అథెంటికేట్ చేయాలంటే ఈ దేనికి సంబంధం లేని ఈ యూజర్ పాస్వర్డ్ వర్క్ అవ్వదు. ఆ జీమెయిల్కి అథెంటికేట్ చేస్తున్నాం కాబట్టి జీమెయిల్ యూజర్ జీమెయిల్ పాస్వర్డ్ కావాలి. అవి మీరు జీమెయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూ నీడ్ టు ఇంపోర్ట్ ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్. ఆ నేమ్ ఏదైతే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్. అండ్ నాకు సిపిఐ హెల్పర్ డౌన్లోడ్ అవ్వలేదు సార్. నాకు నా ట్యాబ్కి సపోర్ట్ చేయదని వస్తుంది. ట్యాబ్కి వర్క్ అవ్వకపోవచ్చు, ట్యాబ్ అన్ని సపోర్ట్ చేయవు కదా. చూసాను సార్, నేను సపోర్ట్ చేయదని వచ్చింది. సో వితౌట్ సిపిఐ హెల్పర్ నేను చేస్తున్నాను. వితౌట్ సిపిఐ హెల్పర్ చేసినా ఇట్ విల్ బి ఈజీ. సిపిఐ హెల్పర్ మళ్ళీ ప్రతిసారి రిపీట్ అని మానిటరింగ్కి వెళ్ళి మళ్ళీ మెసేజ్ కట్టింగ్కి వెళ్ళి సేమ్ లేకుండా చెక్ చేయడం కదా. ప్రతిసారి మీరు మానిటరింగ్కి వెళ్ళి ట్రేస్ ఆన్ చేసుకొని మానిటరింగ్లోకి వెళ్ళి మెసేజెస్ క్లిక్ చేసి అక్కడ నుంచి ట్రేస్ ఓపెన్ చేసుకొని ఎక్కడ ఫెయిల్ అయిందో మీకు రెడ్ కలర్ సింబల్ పడుతుంది అనమాట. సో అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడిట్ చేసి లెట్ మీ గివ్ సమ్ రాంగ్ అడ్రస్. నేను ఒక రాంగ్ అడ్రస్ ఇస్తాను ఇక్కడ. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 577 అని ఒక పోర్ట్ ఇస్తాను. సో సేవ్ దిస్ వన్. సో నేను అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చాను, కానీ మన జీమెయిల్ పోర్ట్ 587కి బదులు నేను ఒక రాంగ్ అడ్రస్ ఇచ్చాను. దిస్ షుడ్ ఫెయిల్. ఈ అడ్రస్ అనేది డిఫాల్ట్ గా అన్నిటికీ సేమ్ ఉంటుందా? smtp.gmail జీమెయిల్కి సేమ్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ అవుట్లుక్ వేరే సర్వర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను సెండ్ చేస్తాను. సో మీకు ఈ ఎర్రర్ వచ్చి ఉంటుంది 500 ఇంటర్నల్ సర్వర్ అని. సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏం అర్థం కాదు. 500 ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. 500 అంటే సంథింగ్ దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఇన్ సిపిఐ. సిపిఐలో ఎక్కడో ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది, ఏం ఫెయిల్ అయిందని మనం ఈ డాష్ బోర్డ్ చూస్తే, ఈ స్క్రీన్ చూస్తే మనకి ఏం అర్థం కాదు. యూనిట్ టు గో టు యువర్ మానిటర్ సెక్షన్. మీకు సిపిఐ హెల్పర్ లేదు కాబట్టి మీ మానిటర్ సెక్షన్కి వెళ్ళి మెసేజ్ మానిటరింగ్కి వెళ్తారు. సో లెట్ మీ డూప్లికేట్ మానిటరింగ్ సెక్షన్కి వెళ్తారు. లేదు, మీకు థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకు ఏ మెసేజ్ ఫెయిల్ అయిందో మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మెసేజెస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఓకే, నేను ఇప్పుడు పంపించిన మెసేజ్ ఇది కాబట్టి ఇది ఫెయిల్ అయింది ఇంటర్ఫేస్ కానీ చెక్ చేసుకుంటారు. లెట్ మీ గో ఓపెన్ హియర్. ఫెయిల్ అయింది. ఇక్కడ చూస్తే అండ్ ఇంటర్నల్ సర్వర్ అక్కడ్ పోర్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. క్లియర్గా ఇక్కడ రాస్తుంది పోర్ట్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్. ఉండాల్సిన పోర్ట్ కన్నా వేరే ఏదో పోర్ట్ ఉంది విచ్ ఇస్ నాట్ ఏబుల్ టు కాన్ఫిగర్. మనం కాన్ఫిగర్ చేసిన పోర్ట్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తుంది. విచ్ ఇస్ 587 కరెక్ట్ పోర్టే, కానీ బై మిస్టేక్గా మనం 777 అని యాడ్ చేసాం. సో సర్వర్ అక్కడ్ ఇంటర్నల్ సర్వర్ అక్కడ్ పోర్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే పోర్ట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయింది. సో అదే ఎర్రర్ మనకి ఇక్కడ కనిపిస్తుందా? యూ కాంట్ ఏబుల్ టు సీ ఎనీ ఎర్రర్ హియర్. సో వెన్ యూర్ టెస్టింగ్, వెన్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్ విత్ ద 500 యూ నీడ్ టు కమ్ టు సిపిఐ. సిపిఐకి వచ్చి మీరు ట్రేస్ ఆన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ట్రేస్ ఆన్ చేయకపోయినా పర్లేదు, ఈ బై డిఫాల్ట్గా ఏం ఎర్రర్ ఉంటుందో ఆ ఎర్రర్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఏం డేటా వచ్చింది, ఏం డేటా వెళ్తుంది అనేది మీకు ట్రేస్ అనమాట. ఓకే, సో ఇలా మీరు టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలీదు, ఇది పర్టికులర్ 10-11కి ఒక 1000 మెసేజెస్ ఉన్నాయి, 1000 ఫెయిల్ అయినాయి. ఒక మెసేజ్ మీరు చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? నేను టెస్ట్ చేసిన మెసేజ్ నాకు తెలియాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీకు ఎంపీఎల్ ఐడి ఫర్ ద ఫెయిల్డ్ మెసేజెస్ అని క్లియర్గా ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది ఇక్కడ. టేక్ దిస్ ఐడి అండ్ గో టు యువర్ మానిటర్ సెక్షన్ అండ్ గివ్ దిస్ ఐడి ఇన్ ద ఐడి సెక్షన్. మీకు ఇక్కడ ఐడి అని ఉంటుంది, ఇక్కడ కూడా మీకు ఐడి అని ఫెయిల్ అవుతుంది, ఎంపీఎల్ ఐడి అని ఫెయిల్ అవుతుంది. టేక్ దట్ ఐడి అండ్ గివ్ హియర్. సో మీరు పంపించిన మెసేజ్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మీ స్పెసిఫిక్ మెసేజ్, మీరు టెస్ట్ చేసుకున్న మెసేజ్ మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే ఇక్కడున్న మెసేజ్ ఐడి తీసుకుని ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా చెప్తుంది. సో అండ్ ఇంటర్నల్ సర్వర్ యొక్క అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, నేను పోర్ట్ తప్పించానని. సో దెన్ అగైన్ యూ విల్ గో టు యువర్ ఆర్టిఫాక్ట్. మీరు మీ ఆర్టిఫాక్ట్కి వెళ్తారు, అంటే మీ ఐఫ్లోకి వెళ్తారు, పోర్ట్ కరెక్ట్ చేసుకుంటారు. అగైన్ యూ విల్ టెస్ట్ ఇట్. వన్స్ యూ టెస్ట్ ఇట్ యూ విల్ గెట్ సక్సెస్ఫుల్. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ నేను స్టెప్స్ అన్ని మీరు చెప్పిన విధంగా ఫాలో అయ్యాను. పోస్ట్ మెయిల్ చేస్తే అది సేమ్ 500 ఎర్రర్ అని వచ్చింది.
ట్రేస్ ఆన్ చేసి చెక్ చేస్తే ఏమని వస్తుందంటే సార్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాట్ యాక్సెప్టెడ్ అని వస్తుంది సార్. ఓకే, మీ యూజర్ నేమ్ యూజర్ పాస్వర్డ్ నేమ్ సరిగ్గా జనరేట్ చేశారా? అదే మనం సేమ్ అనుకో ఈమెయిల్లో అంతే కదా సార్. ఈమెయిల్ మనకి వెళ్ళేసి మనం స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసేసి ఉమ్, యాప్స్లోకి పాస్వర్డ్స్ తీసుకొని అక్కడ పాస్వర్డ్ కీ జనరేట్ చేసి అది తీసుకొచ్చి మనం పాస్వర్డ్గా పెట్టుకున్నాం. ఈమెయిల్ వచ్చేసి నా ఈమెయిల్ ఇచ్చాను. ఓకే. తర్వాత నేను పోస్ట్ మెయిల్లోకి వచ్చి ఆ కోడ్ మన కోడ్ కాపీ చేసుకొని ఉమ్, ఆథరైజేషన్ ఆన్ చేసి మొత్తం సేమ్ మన 2-3 సార్లు మన వీడియో చూసి చేసేది సార్. ఓకే. అది చేశాను. క్రెడెన్షియల్ నేమ్ ఉంటుంది కదా, అది రాంగ్ ఇచ్చినట్టున్నారు, చూసుకో. క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసేసారు ఇక్కడ. ఓకే. క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్ నేమ్ ఉంటుంది కదా, క్రెడెన్షియల్ నేమ్ అక్కడ నువ్వు పాస్వర్డ్ అని యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ నేమ్ ఏదైతే ఇచ్చినావు ఇక్కడ అదే నేమ్ ఇవ్వాలి సేమ్. యా, సో మీరు ఏ నేమ్ అయితే డిప్లాయ్ చేస్తారు సెక్యూరిటీ మెటీరియల్లో విత్ నేమింగ్ కేస్ సెన్సిటివ్, అక్కడ ఎలా అయితే ఇస్తారో ఇక్కడ కూడా అలానే ఇవ్వాలి. ఓకే, సో విల్ సి, మీరు సిస్టమ్ రెడీగా పెట్టుకోండి. అట్ ద ఎండ్ విల్ సి. మీన్ వైల్ ఒకసారి చూడండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఇష్యూస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ విల్ సి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో అఖిల్, యాక్చువల్లీ మొత్తం అంతా ప్రాసెస్ చేసి సెండ్ చేశాక ఇప్పుడు సిపిఐ హెల్పర్లో ఆ మెసేజ్ ఆ రిపేర్ సింబల్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ మనకు మెసేజెస్ కనిపిస్తాయి కదా, అంటే ఇక్కడ నుంచి గ్రీన్ కలర్ సింబల్స్. ఇప్పుడు ఆ మెయిల్ అనే దానిపైన మనం క్లిక్ చేస్తే మనకి అంటే బాడీ మనం ఏ సెలెక్ట్ చేసుకున్నా అంతా రావాలి కదా, లైక్ హైట్ పెడతాం కదా మనం. బట్ నాకు ఓన్లీ XML జస్ట్ మనం సెండ్ చేసాం అదే నేను ఏం కనిపిస్తుంది. చెప్తున్నానంటే ఏ స్టెప్ అయినా మీరు క్లిక్ చేస్తే దట్ ఈస్ ద డేటా విచ్ ఇస్ కమింగ్ టు దట్ పర్టికులర్ స్టెప్. సో ఇప్పుడు ఈ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ స్టెప్ కి వచ్చే డేటా అది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ మెయిల్ అడాప్టర్ కి వచ్చే డేటా. సో ఈ మెయిల్ అడాప్టర్ కి ఈ డేటా వస్తుంది, కానీ దీని నుంచి వెళ్ళేది వాట్ ఎవర్ వి కాన్ఫిగర్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆ డేటా వెళ్తుంది అనమాట. అది మనం రిసీవర్ ఈమెయిల్ కి వెళ్తుంది. దట్ ఈస్ ద అది అవుట్పుట్. ఇక్కడ చూడలేమా? ఇక్కడ చూడలేము. సిపిఐ అంటే మానిటర్ ట్రే దానికి వెళ్ళి చూడాలా, మానిటర్ మెసేజ్. ఓకే, ఇక్కడ చూడలేము అది. సో మీరు మానిటరింగ్కి వెళ్ళినా కూడా ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ట్రేస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ చూపించేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో అక్కడ అంటే కూడా మానిటర్ దాంట్లో కనిపిస్తుంది అఖిల్. లాస్ట్ స్టెప్ పైన మనకి విత్ బాడీ అంటే మనం అంత ఏం చేసామో అది కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు. అదే డౌట్ వచ్చింది. సిపిఐ హెల్పర్ అదే చెప్తాను. సిపిఐ హెల్పర్ ఆల్వేస్ వి కాంట్ కంప్లైంట్. సిపిఐ హెల్పర్ అనేది అసలు మన పార్ట్ ఆఫ్ ద సిపిఐ కాదు. సంథింగ్ ఏదో ఓపెన్ రిసోర్స్ మన ఈజీగా ఉంటాం కోసం సిపిఐ హెల్పర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. అంటే మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం కానీ మనకి ఏ ఇష్యూస్ అనిపించినా మళ్ళీ మనం ఆథెంటిక్ వేకేగా చూడాలి. వీ కాంట్ కంప్లైంట్. రియల్ టైంలో సిపిఐ హెల్పర్ పనిచేయట్లేదని, సిపిఐ హెల్పర్ వర్క్ అవ్వట్లేదని మనం ఎవరికి కంప్లైంట్ చేయలేం. వాళ్ళు ఏం చేయలేరు కూడా, ఎందుకంటే సిపిఐకి సిపిఐ హెల్పర్కి సంబంధమే లేదు. ఎవరో ఒక థర్డ్ పర్సన్ మన డెవలప్మెంట్స్ మన మానిటరింగ్ ఈజీగా ఉండటం కోసం ఇది ఒక సిపిఐ హెల్పర్ ఎక్స్టెన్షన్ డెవలప్ చేసి మన క్రోమ్ లో పెట్టాడు అనమాట. ఎక్స్టెన్షన్స్ లో పెట్టారు. దట్ వీఆర్ యూజింగ్ యాజ్ అన్ ఓపెన్ సోర్స్ అంతే. అంటే అఖిల్, ఇప్పుడు మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే దాని ముందు మెసేజ్ వస్తుంది అంటున్నారు కదా, మరి మానిటర్ సెక్షన్ లో కూడా మనకి జస్ట్ ఆ XML ఫార్మాట్ ఒకటే కనిపించాలి కదా. అంటే మనం స్పేస్ సో మీకు అక్కడ 2 స్టెప్స్ కనిపిస్తాయి, మెయిల్ అని. అవును, హెచ్టిటిపిఎస్ అని 2 కనిపిస్తున్నాయి. అవును, మెయిల్ అని 2 స్టెప్స్. అవును. సో దట్ మీన్స్ ఆ డేటా ఏమొచ్చింది, ఏం డేటా వెళ్ళింది అనేది ట్రేస్ లో ఇన్ డీటెయిల్ గా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ఒక స్టెప్ ఉంటుంది, ఇక్కడ 2 స్టెప్స్ కనపడవు. అంటే ఆ సెకండ్ మెయిల్ రిసీవర్ అన్నట్టు. కరెక్ట్. సో ఇక్కడ చూస్తే సో ఈ మెయిల్ సో ఇక్కడ నుంచి వస్తుంది. దీని నుంచి వచ్చే ఫైనల్ గా ఏం వెళ్తుంది, అసలు రిసీవర్ కి ఏం వెళ్తుంది అనేది ఈ స్టెప్ అనమాట. సో హెచ్టిపిఎస్ అలాగే ఇక్కడ 2 ఉంటాయి. సో స్టార్టింగ్ ఏం డేటా వస్తుంది, హెచ్టిపిఎస్ నుంచి ఏం పాస్ అవుతుంది, అలాగే ఇక్కడ నుంచి ఎండ్కి వెళ్తుంది, అంటే ఎండ్ స్టెప్కి వస్తుంది. ఎండ్ నుంచి మెయిల్కి వెళ్తుంది. మెయిల్ నుంచి అసలు ఫైనల్ స్టెప్ అనమాట, ఏం హ్యాండ్ ఆ ఓవర్ మెయిల్ చేస్తుంది. స్టెప్ లో డేటా కనిపించలేదు అన్నట్టు అనిపించింది ఫస్ట్ మెయిల్ స్టెప్ లో. సో ఇది మనకి హ్యాండ్ ఓవర్ చేసేది రిసీవర్ కి. ఈమెయిల్ కి ఏం డేటా వస్తుంది అనేది ఇది. దిస్ ఇస్ ద టెస్ట్ డేటా. సేమ్ ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద టెస్ట్ డేటా అని ఉంటుంది, కానీ ఇక్కడ ఏం హ్యాండ్ ఓవర్ చేస్తుందో మనకు తెలియదు.
సో అది ఇన్ డీటెయిల్గా కావాలంటే యూ షుడ్ ఫాలో ద స్టాండర్డ్ వే. దిస్ ఈజ్ అసలు మనం చేయాల్సింది ఇది. మానిటరింగ్ వచ్చి ఇక్కడ నుంచి మనం మెసేజెస్ మానిటర్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? హాయ్ అఖిల్, గుడ్ మార్నింగ్. యా. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మనము బ్రూనో కానీ లైక్ పోస్ట్మెన్, నా సిస్టమ్ పోస్ట్మెన్ సపోర్ట్ చేయట్లేదు ప్రెసెంట్. సో ఐఎమ్ ఇన్స్టాల్డ్ బ్రూనో అండ్ ఐ వాజ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ సెండర్. ఎవ్రీ టైమ్ నేను బ్రూనో క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు నాకు ఆ ఆథెంటికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మళ్ళీ అగైన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అలా? యూ నీడ్ టు సేవ్ ఇట్. మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సేవ్ చేస్తే మాత్రమే ఉంటాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూనో అన్నారు కదా, లెట్ మీ ఓపెన్ బ్రూనో. That's fine, Akhil. I have understood that point. And one more. ఇప్పుడు మనము కొన్ని మెయిల్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఎండ్ టు ఎండ్ మెయిల్ కాన్సెప్ట్ మనం చూసాము లాస్ట్ క్లాస్ లో. అయితే కొన్ని మెయిల్స్ మనకు లైక్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా సమ్ ఆఫీస్ ఫైల్స్ కానీ కొన్ని సెక్యూర్డ్ ఫైల్స్ వస్తాయి. హౌ టు ట్రిగర్ దట్ వన్? అది మనం బేసిక్గా అది డిఫరెంట్ సినారియో. ఇంకా దానికి ఎన్క్రిప్షన్స్, డీక్రిప్షన్స్ ఇవన్నీ యూజ్ చేయాలి. సో అవే తర్వాత క్లాసెస్లో అది మనం చెయ్యం బేసిక్గా. బట్ ఐ విల్ ట్రై టు చెక్ హౌ టు సెండ్ దోస్ కేసెస్, హౌ టు డెవలప్ దోస్ కేసెస్. ఓకే ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మెయిల్ జనరేషన్ దిస్ ఇస్ ఫైన్. బట్ అట్లా పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ వి కూడా ఉంటాయి అది కదా. సో మనకి ఇంకా 3 months ఉంది. సో ఇఫ్ అయితే మనకి ఏంటంటే ప్రాసెస్ ఫస్ట్ మనం ఒక ఇంటిగ్రేషన్ చేసాం. సో మనకి ఫ్లో అర్థమైంది. సోర్స్ నుంచి ఒక రిసీవర్కి వెళ్తుంది. దిస్ ఇస్ హౌ వి విల్ ఇంటిగ్రేట్ అని. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మనం ప్యాలెట్ ఫంక్షన్స్ తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ అసలు డేటాను ఎలా మ్యానిపులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ సెన్సిటివ్. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం పంపించి ఓకే దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అని ఇలా పంపకుండా దాన్ని మనం ఎంక్రిప్ట్ చేయాలి. ఎవరు పర్టికులర్ పర్సన్ చదివేటట్టే మనం ఎంక్రిప్ట్ చేసి పంపాలి. మీరు లాక్ అలాంటి బట్ దట్ వన్ సారీ ఓకే, బట్ దట్ వన్ ఎవ్రీ మంత్ ట్రిగర్ అవుతుంది కదా. అంటే సపోజ్ స్టేట్మెంట్ అనేది ఎవ్రీ మంత్ ట్రిగర్ అవుతూనే మనకి వస్తూ ఉంటాయి కదా మెయిల్స్. మాన్యువల్ గా అయితే ఎవరు చేయరు. మేబీ ఇట్లా ఒక సైట్ నుంచి వాళ్ళు యాక్సెస్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ ఆన్ డేట్ ట్రిగర్ అవుతుంది. అది కూడా ఎన్క్రిప్షన్ టైం కి డేట్ అండ్ టైం సెట్ చేసి ఉంటుందా? ఓకే, సో లెట్స్ గో విత్ ద థ్యాంక్ యూ అఖిల్. అదన్నీ too early if I discuss encryption and decryption. We'll see in upcoming classes. At the end, మీకు if you feel something if you want to know, అప్పుడు రైట్ చేయండి. బికాస్ మనం ఇప్పటి వరకు ఇంకా ఏం నేర్చుకోలేదు. బేసిక్గా జస్ట్ ఇంట్రడక్షన్ దగ్గర ఉన్నాం. బికాస్ ఇప్పుడు వస్తే క్లాస్ స్టార్టెడ్ at 10, ఇట్స్ బీన్ ఆల్రెడీ ½ an hour. సో స్టిల్ ఏంటంటే మీరు ఆఫ్లైన్లో యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ మల్టిపుల్ వేస్. సో మనం క్లాస్లో వరకు చెప్పింది మీకు పర్ఫెక్ట్ అయితే చాలు. ఐ విల్ బీ కవరింగ్ ఆల్ ద టాపిక్స్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ మీకు ఆఫ్లైన్లో ట్రై ఇన్ మల్టిపుల్ వేస్. సో దట్ మనకి ఇక్కడ అట్ లాస్ట్ మీకు స్టిల్ అది ఇష్యూ ఉంటే దెన్ వీ కెన్ డిస్కస్ అనమాట. సో ట్రై టు టెస్ట్ ఇన్ మల్టిపుల్ వేస్. క్లాస్లో చెప్పిన విధంగా ట్రై టు చెక్ ఇట్ విల్ వర్క్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దట్ మీన్స్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నాకు వర్క్ అయింది మీకు వర్క్ అవ్వట్లేదంటే యూ డిడ్ సంథింగ్ రాంగ్. ఎక్కడ రాంగ్ చేశారో యూ షుడ్ థింక్ అనమాట. సో దట్ మనకి ఇష్యూస్కి కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్రెడీ ½ an hour. వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ క్లాస్. ఎనీవే ఇట్స్ ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అంటిల్ అన్లెస్ యూ డూ. ఓకే, అంటే అఖిల్ డౌట్ సెషన్స్ మనం వీకెండ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో ఒక 1 hour. ఐఎమ్ ఓకే ఫర్ దట్. మీరందరూ వీకెండ్స్ ఓకే అంటే అవి ఐఎమ్ ఓకే ఫర్ ద వీకెండ్స్. ఓకే, యా. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్. ఒక సోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది. ఆ డేటాని వీఆర్ సెండింగ్ టు ద రిసీవర్ సిస్టమ్. ద సోర్స్ ఈస్ ద పోస్ట్మెన్ హియర్, రిసీవర్ ఈస్ ద మెయిల్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ కాల్డ్ non-SAP to non-SAP integration. Non-SAP to non-SAP integration. Because sender is non-SAP system, receiver is non-SAP system,
we are integrating two non-SAP system. So these kind of systems integration is called non-SAP to non-SAP integrations. So this is how we will integrate in the real time also. So let us see what we have seen in the last class. There is a source system and there is a target system, and we have integrated with the help of CPI. సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం రిసీవర్కి పంపించాం. సో సోర్స్ is some postman, receiver is the target. This is what we did in the last class. So today we will talk about, we'll starting about the palette functions, and the first palette functions we will cover is converters. Okay, so converters, why we'll go for the converters, what is the use of converters in the real time, when we'll go for the converters? Let's take the old example, నిన్న మనం క్రియేట్ చేసిన ఎగ్జాంపులే చూద్దాం. So this is what we did yesterday, day before yesterday. So there is a sender, there is a receiver, and the sender is sending some data. The same data we are sending to receiver. ఓకే, సో మనకు ఒక XML డేటా వస్తుంది, ఆ XML డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని లెట్ us enhance this one. So let's go here, requirement, sender is sending the data to CPI. CPI needs to send the same data in the email to the distribution list. Okay, so from sender we are getting some data, same data we are sending to the email system. The source is non-SAP system, receiver is non-SAP system. So we are integrating two non-SAP systems. So these kind of integrations are called non-SAP to non-SAP integrations. So today we are talking about the converters. So let's enhance this requirement. Okay, so CPI getting some data, CPI need to send the same data in the email in the JSON format to the distribution list. ఓకే, సో ఇదే కేసు సోర్స్ నుంచి మనకు ఒక XML డేటా వస్తుంది, ఈ XML డేటాని మనం రిసీవర్కి పంపాలి. ఎలా పంపాలి? వీ నీడ్ టు సెండ్ ఇన్ ద JSON ఫార్మాట్. ఎందుకు JSON ఫార్మాట్లో పంపాలి? సో బికాస్ సెండర్ ఈస్ సెండింగ్ అన్ XML, వాల్ సిస్టమ్ ఓన్లీ XML జనరేట్ చేస్తుంది. దే విల్ డీల్ ఓన్లీ విత్ ద XML, దే కెన్ ఏబుల్ టు సెండ్ ఓన్లీ XML. సో వీఆర్ సెండింగ్ ద సేమ్ టు ద టార్గెట్ సిస్టమ్. ఎవ్రీ టైమ్ ఐఎమ్ యూజింగ్ మెయిల్ ఫర్ ద రిఫరెన్స్, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ టైమ్ సిస్టమ్స్. సో మనకి రియల్ టైంలో వేరే సిస్టమ్స్ ఉంటాయి అనమాట, ఒక డీటెయిల్స్ ఇచ్చి ఈ డీటెయిల్స్ పంపు, ఈ సిస్టమ్ కనెక్ట్ అవ్వ అంటారు. మనకి ట్రైనింగ్లో మనకి ఎక్కువ రియల్ టైమ్ సిస్టమ్స్ ఉండవు కాబట్టి ఐ విల్ ఆల్వేస్ టేక్ ఈమెయిల్ యాజ్ ఎ రిఫరెన్స్. సో ఈమెయిల్ సిస్టమ్నే నేను రిఫరెన్స్గా తీసుకుంటా. సో వీ విల్ చేంజ్ ఇట్ ఫ్యూ క్లాసెస్ తర్వాత, వీ విల్ చేంజ్ ద రిసీవర్ సిస్టమ్, బట్ until unless మీకు ఫెమిలియర్ అయ్యే వరకు I will take the email system as a target. So target system is some mail system. They are expecting that data as a JSON. So receiver is expecting in the JSON, but sender is sending in the XML. అంటే వీళ్ళు XML లో పంపిస్తున్నారు, కానీ వీళ్ళకి XML అర్థం కాదు. They can't able to process the XML data. They want to process only in the JSON data. They will expect always in the JSON. సో మనం ఏం చేస్తాం, సిపిఐలో బేసిక్గా నాట్ ఓన్లీ ద ఇంటిగ్రేటింగ్, ఇలా టూ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేసి వచ్చిన డేటానే కాకుండా నౌ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు మ్యానిపులేట్ ద డేటా, XML నుంచి JSON గా కన్వర్ట్ చేసి పంపండి అని చెప్తున్నారు. సో అలాంటి కేసెస్లో మనం వీల్ గో విత్ ద కన్వర్టర్స్. కన్వర్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. So we will deal mostly with the XML format and CSV format and JSON format. సో ఈ 3 ఫార్మాట్స్లో మనం డీల్ చేస్తాం అనమాట. సో ఏ డేటా అయినా మనం పంపించేటప్పుడు ఇట్ కుడ్ బి అన్ XML, ఇట్ కుడ్ బి అన్ CSV, ఇట్ కుడ్ బి అన్ JSON. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, సెండర్ ఈస్ సెండింగ్ ద డేటా ఇన్ XML ఫార్మాట్. సో లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక XML డేటా, ఆర్డర్స్ అనే ఒక డేటా వస్తుంది మనకి, సిపిఐకి ఆర్డర్స్ అనే ఒక డేటా వస్తుంది. ఈ ఆర్డర్స్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈచ్ ఆర్డర్. సో ఇట్లా 3 ఆర్డర్స్ పంపిస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ రికార్డ్, దిస్ ఈజ్ వన్ రికార్డ్, దిస్ ఈజ్ వన్ రికార్డ్. ఇది ఒక XML అనమాట. సో ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఈ 3 ఆర్డర్స్ ఒక ప్రాపర్ XMLలో పంపిస్తున్నారు. ఆల్వేస్ నేను ఏం చెప్పాను, ప్రతి XMLకి ఒక స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టార్ట్ ట్యాగ్, అలాగే దిస్ ఈజ్ ఎండ్ ట్యాగ్.
అలాగే దీంట్లో ప్రతి ఆర్డర్కి ఒక స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్. ఈ ఆర్డర్ డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఇవి 3 ఆర్డర్స్. సో ఈ 3 ఆర్డర్స్ని ఒక ప్రాపర్ XMLతో ర్యాప్ అయి ఉండాలన్నమాట. ఒక రూట్ ట్యాగ్తో ర్యాప్ అయి ఉంటుంది అనమాట, కవర్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పేరెంట్ ట్యాగ్ అంటాం, రూట్ ట్యాగ్ అంటాం. సో వీఆర్ గెట్టింగ్ సమ్ ఆర్డర్స్, మనకు ఒక ఆర్డర్స్ అనే డీటెయిల్స్ వస్తుంది. దాంట్లో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఇలా మనకి సిపిఐకి ఈ డేటా వస్తుంది. సో ఈ డేటా అనేది మనం రిసీవర్కి పంపాలి. సో నిన్నటి దాకా ఏం చేసాం, వచ్చిన డేటాని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం రిసీవర్కి పంపాం. కానీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు నాకు XML పంపిస్తున్నావు కానీ మా సిస్టమ్ XML అర్థం చేసుకోదు, యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ XML టు JSON, దెన్ యూనిట్ టు సెండర్స్ అన్నాడు. సో మనం ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ చేసాం. నౌ వాళ్ళు ఏం అడుగుతున్నారు, వేరే ఫార్మాట్ నుంచి వేరే ఫార్మాట్కి కన్వర్ట్ చేయమంటున్నారు. అలాంటి కేసెస్లో we will go with the palette functions called converters అన్నమాట. So we have multiple converters. We have XML to JSON converter, we have JSON to XML converter, we have XML to CSV converter, we have CSV to XML converter, and very rare case and mostly we will not use this one, we have EDI to XML and XML to EDI. So which we will not use at any point, but these are the converters available in the CPI. ఒక XML నుంచి JSONకి కన్వర్ట్ చేయొచ్చు, JSON నుంచి XMLగా కన్వర్ట్ చేయొచ్చు, XML టు CSV కన్వర్ట్ చేయొచ్చు, CSV టు XML కన్వర్ట్ చేయొచ్చు. When we'll go with the converters, whenever we need to manipulate the data, when sender is sending in one format but receiver is expecting in another format. సో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, సెండర్ నేను XML పంపిస్తున్నా, రిసీవర్కి నేను JSON పంపాను. ఓకే, సో మనకు అర్థమవుతుంది, సోర్స్ is the XML, receiver is the JSON, we need to convert. So with the CPI, not only the connecting to the different system, but also we can manipulate the data. So ఇక్కడ what is their expectation from us, we need to convert from one format to another format. What is one format? XML is one format, JSON is one format, and we need to convert from one format to another format. ఇలా కన్వర్ట్ చేయడానికి మనకి స్టాండర్డ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రతి దానికి మనకి సిపిఐలో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇది కన్వర్ట్ చేయడానికి మీరు కోడ్ రాసుకోవచ్చు, సింపుల్గా మీకు గ్రూవీ స్క్రిప్ట్ అని ఉంటుంది, కోడ్ రాసుకోవచ్చు. కానీ మన ప్రతి ఆప్షన్కి, ప్రతి రిక్వైర్మెంట్కి వీల్ హ్యావ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, దాన్ని మనం ప్యాలెట్ ఫంక్షన్స్ అంటాం అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ దిస్ ఇంటర్ఫేస్ అగైన్, ఐ కెన్ కాపీ దిస్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ యాక్షన్స్ అని ఉన్నాయి కదా, ఈ యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు కాపీ అండ్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. లెట్ మీ కాపీ దిస్ వన్, క్లిక్ ఆన్ ద కాపీ, అండ్ మీకు కావాల్సిన నేమ్ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. లెట్ మీ రైట్ ఇట్ as కన్వర్టర్స్ అండ్ కాపీ. ఆటోమేటిక్గా ఈ ఐఫ్లోని నేను ఇంకో ఐఫ్లో కింద కాపీ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ అగైన్ అండ్ అగైన్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ వన్. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్, or else if you want you can build a new one. So instead of building a new one, I'm trying to copy this one. ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్ చేస్తే ఇది డిప్లాయ్ అవుతుందా లేదా? We should change the endpoint. Exactly. It will not deploy. Yeah, HTTPS endpoint will be the same when I'm copying the existing one. The endpoint will also be the same anamata. So you need to change your endpoint so that you can deploy your interface. Okay, save. అఖిల్, Yeah. ఎండ్ పాయింట్ ఎప్పుడు మనం స్టార్టింగ్ సర్వర్కి ఎందుకు ఇవ్వము? మనం ఓన్లీ అడాప్టర్ దగ్గర నుంచి ఎందుకు ఇస్తాం? What is server? దట్ మీన్స్ పోస్ట్ మ్యాన్ బాక్స్ ఉంది కదా, Hmm? మనం ఓన్లీ ఆఫ్టర్ పోస్ట్ మ్యాన్ తర్వాత వచ్చే అడాప్టర్కి ఇస్తున్నాం ఎండ్ పాయింట్. No, this endpoint is CPI endpoint. కరెక్ట్ సిపిఐ ఎండ్ పాయింట్. మనం ఇచ్చే ఎండ్ పాయింట్ పేరు ఆర్డర్ డీటెయిల్స్ 1 2 3 అనేది Hmm? మనం సిపిఐలో ఎక్కడ ఇస్తున్నాం? అడాప్టర్కి ఇస్తున్నాం, HTTPS అడాప్టర్ దగ్గర. Hmm? దాని ముందే యాక్చువల్గా మన ఐఫ్లో స్టార్ట్ అయిపోతుంది కదా, దాని ముందు పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కదా స్టార్ట్ అయ్యేది. Hmm? అక్కడ మనం ఎందుకు డిఫైన్ చేయట్లేదు అంటున్నా. You mean to say ఇక్కడ జస్ట్ ఒక ఎండ్ పాయింట్ ఇక్కడ ఇస్తే చాలు అంటున్నారా? లోపల
మన సిపిఐ ఇంటిగ్రేషన్ ఫ్లోలో అంటున్నారు. పోస్ట్ మెన్ దగ్గరే ఒక ఆప్షన్ రావాలి కదా ఎండ్ పాయింట్ అంటే ఇవ్వడానికి అన్నట్టు అడుగుతున్నారు. అంతేనా? No, that is not అడాప్టర్ స్టార్ట్ అవుతుందా హెచ్టిటిపిఎస్ అక్కడే స్టార్ట్ అవుతుంది మన ఓవరాల్ ఎండ్ పాయింట్. దిస్ హియర్ ఎండ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది ఫైన్, బట్ ఇక్కడ ఎండ్ పాయింట్ జస్ట్ మనం ఒక ఎండ్ పాయింట్ ఇస్తాం. యాక్చువల్ దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ టు బి ఆనెస్ట్. బట్ ఇక్కడ మనం హెచ్టిపిఎస్ అడాప్టర్ యూస్ చేస్తున్నాం. యూస్ చేసి మనం ఒక ఎండ్ పాయింట్ ని జనరేట్ చేస్తున్నాం, ఒక ఎండ్ పాయింట్ ఇస్తున్నాం. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు నచ్చింది స్లాష్ హౌ మచ్ యూ వాంట్ యూ కెన్ గివ్ స్లాష్, యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ మనం ఒక ఎండ్ పాయింట్ జనరేట్ చేస్తున్నాం. ఈ ఎండ్ పాయింట్ బేసిక్ దేనికి, ఈ ఇంటర్ఫేస్ ని ఐడెంటిఫై చేయడానికి అంతే. ఎగ్జాక్ట్లీ ఇంటర్ఫేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నా ఇంటర్ఫేస్ పోస్ట్ మ్యాన్ అనే బాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా కదా? పోస్ట్ మ్యాన్, ఈ పోస్ట్ మ్యాన్ అనేది ఓకే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బట్ మనము ఇంటర్ఫేస్ యొక్క ఎండ్ పాయింట్ ఎక్కడ ఇస్తున్నాం? నెక్స్ట్ స్టెప్ లో ఇస్తున్నాం నేమ్. ఇక్కడ కాదు, పోస్ట్ మ్యాన్ లో కాదు. అదే మనం ఈ ఇంటర్ఫేస్ లో మనం ఈ ఎండ్ పాయింట్ పేరు ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం అంటే మన అడాప్టర్ దగ్గర డిఫైన్ చేస్తున్నాం. కరెక్ట్. మనము పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయట్లేదు కదా అంటున్నా. అది నేను అనేది. ఇదే ఇక్కడ నుంచి మనం ఎందుకు ఎండ్ పాయింట్ స్టార్ట్ చేయట్లేదు అంటున్నా. సో దిస్ ఈజ్ ఓన్లీ సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. సో అది డేటా రావాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ వన్ బ్రిడ్జ్. దిస్ ఈజ్ ఓన్లీ ద సెండర్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ వన్ మోర్ సెండర్, ఇంకో సెండర్ ఉన్నాడు, సో దట్ కుడ్ బి ఇంకో సెండర్ ఉంటుంది అనమాట. ఇలా యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్. సో ఇది జస్ట్ సెండర్ అనమాట. ఇది ఒక ఫంక్షన్. ఒక సెండర్ నుంచి మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ రెండింటికి కనెక్టివిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ అడాప్టర్. ఆల్వేస్ నేను ఇక్కడ ఇస్తానంటే మీరు ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్. సెండర్ లోకి వెళ్ళి యూ కెన్ గివ్ వాట్ ఎవర్, బట్ దిస్ ఈస్ నాట్ ద వన్ విల్ గివ్ ద అడ్రస్. ఒక సెండర్ నుంచి ఇట్ కుడ్ బి పోస్ట్ మ్యాన్. రియల్ టైంలో పోస్ట్ మ్యాన్ అనేది ఒక సెండర్ కాదు. రియల్ టైంలో పోస్ట్ మ్యాన్ అనేది ఒక టెస్టింగ్ కిట్ అనమాట, ఒక టెస్టింగ్ టూల్ టు టెస్ట్ ద మెసేజెస్. రియల్ టైంలో యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్. దట్ కుడ్ బి అన్ ఎస్ఏపి సిస్టమ్, దట్ కుడ్ బి నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనకి డేటా రావాలి. సో ఇక్కడ నుంచి డేటా రావాలంటే యూ కాంట్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్. సెండర్లో కానీ రిసీవర్లో కానీ యూ కాంట్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్. జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే, ఏ సిస్టమ్ అది? ఓకే, మెయిల్ సిస్టమ్. ఈ సిస్టమ్కి, ఈ మెయిల్ సిస్టమ్కి మీరు డేటా పంపాలి అన్నాం, ఒక సెండర్ నుంచి సిపిఐకి డేటా రావాలి అన్నాం, ఆల్వేస్ యూ నీడ్ టు యూస్ అడాప్టర్స్ ఓన్లీ. Adapters are the thing used to connect sender to CPI, CPI to receiver. ఓకే, సో ఇక్కడ మీరు అడ్రస్ ఇస్తారు. అడ్రస్ ఇక్కడ ఫుల్ అడ్రస్ నేను ఇక్కడ చూస్తే ఐఎమ్ గెటింగ్ ద ఫుల్ అడ్రస్ హియర్, బట్ నేను ఇచ్చేది ఓన్లీ ద ఎండ్ పాయింట్. సో మీరు డిప్లాయ్ చేశాక మోటరింగ్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ ఎండ్ పాయింట్ వస్తుంది. సో ఈ లాంగ్ ఎండ్ పాయింట్ ఎక్కడ నుంచి వస్తుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సిపిఐ అడ్రస్. మన సిపిఐ అడ్రస్కి డేటా వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ఎండ్ పాయింట్కి రూట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఈ ఎండ్ పాయింట్ ఓన్లీ ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి. సో వాట్ ఎవర్ ద ఎండ్ పాయింట్ యు ఆర్ గివింగ్, దట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ టు దిస్ ఇంటర్ఫేస్. సో రియల్ టైంలో ఏంటంటే యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ప్రతి ఇంటర్ఫేస్కి నేను ఈచ్ ఎండ్ పాయింట్ ఇస్తానంటే ఇట్ వోంట్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్ డిప్లాయ్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి డేటా రావాలి. వచ్చిన డేటా ఓన్లీ స్పెసిఫిక్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి కాబట్టి వీల్ క్రియేట్ వన్ ఎండ్ పాయింట్, ఒక యూనిక్ ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ సెండర్ నుంచి మన సిపిఐకి డేటా రావాలి కాబట్టి ఆల్వేస్ వీల్ యూస్ పోస్ట్ మ్యాన్ హియర్. సో మనకి రియల్ టైంలో ఈ పోస్ట్ మ్యాన్ అనేది వేరే సిస్టమ్ అయి ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ నుంచి మనకి డేటా వస్తుంది, వాళ్ళు ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అండ్ సెండర్ ఆప్షన్. ఓకే, సెండ్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి వీ కాంట్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్. మీరు జస్ట్ ఆ ఏం సిస్టమో, వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది మీరు నేమ్ చేసుకోగలరు తప్ప యూ కాంట్ ఏబుల్ టు చేంజ్ ఎనీ కాన్ఫిగరేషన్, యూ కాంట్ ఏబుల్ టు గివ్ ఎనీ కాన్ఫిగరేషన్ హియర్. దిస్ ఈస్ నథింగ్ బట్ సెండర్ నుంచి మనకి డేటా రావాలి కాబట్టి సెండర్ అనేది ఒక పోస్ట్ మ్యాన్, మన సిపిఐకి డేటా రావాలి కాబట్టి ఆల్వేస్ యూ నీడ్ టు యూస్ అడాప్టర్స్. దీస్ ఆర్ ద అడాప్టర్స్. వాట్ ఎవర్ ద అడాప్టర్ యూ యూజ్ అట్ సెండర్ సైడ్ ఈస్ కాల్డ్ sender adapter. Whatever the data you want to send to the receiver, you need to use receiver adapter. Okay, right. Let us see. Got it. Yeah, thanks. Okay, now we have seen end-to-end integration. Now what is the requirement? Sender is sending in XML, which is nothing but this one. ఒక XML లో పంపిస్తున్నారు. దిస్ ఈస్ ఒక ఆర్డర్స్ అనే రికార్డ్ మనకు వస్తుంది. ఒక కంపెనీ తాలూకు ఆర్డర్ డీటెయిల్స్
మనం ఈమెయిల్లో పంపాలి. సో వాళ్ళు మనకు ఆర్డర్ డీటెయిల్స్ పంపిస్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ద ఆర్డర్ డీటెయిల్స్ అని. ఆర్డర్ డీటెయిల్స్ మనం ఈమెయిల్లో పంపాలి. సో ఇది ఒక XML. దే ఆర్ సెండింగ్ వన్ XML విచ్ ఈస్ కాల్డ్ ఆర్డర్స్. ఆర్డర్స్లో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ ఉంటాయి. థౌజండ్స్ ఉండొచ్చు, హండ్రెడ్స్ ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. దే కెన్ సెండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ సింగిల్ XML. సో ఈచ్ ఆర్డర్ ఈజ్ అన్ వన్ రికార్డ్. దీన్ని మనం రికార్డ్స్ అంటాం. Order is one record, this is one record, this is one record. So in these orders, we have 3 records. First record, second record, third record. ఇది సోర్స్ నుంచి వస్తుంది. ఈ డేటాని మనం రిసీవర్కి పంపాలి. సో సోర్స్ ఈజ్ అన్ XML. We need to send to receiver in the JSON format. That means we need to convert here. సో ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలి. సో దీనికోసం మన సిపిఐ ఏం చేశాడంటే కన్వర్టర్స్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు అనమాట. ఈ కన్వర్టర్స్లో మనకి మల్టిపుల్ కన్వర్టర్స్ ఉంటాయి. ఈ కేసులో మనం యూజ్ చేయాల్సిన కన్వర్టర్ ఏంటంటే XML to JSON, బికాస్ సెండర్ is sending in XML, receiver is expecting in the JSON. So for that I have copied, instead of developing again, I copied the existing flow and I have changed endpoint. ఓకే, మీరు కావాలంటే న్యూ ఇంటర్ఫేస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో టైం సేవింగ్ కోసం ఐ హ్యావ్ కాపీడ్ ద ఎగ్జిస్టింగ్. సో కన్వర్టర్స్. సో ఇప్పుడు ఇవి ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది. ఈ డేటాని మెయిల్కి పంపించాం. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? వచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్గా పంపకుండా వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ JSON. సో అలా మీరు కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి డైరెక్ట్ మీ వాట్ ఎవర్ యూ బిల్డ్, వాట్ ఎవర్ యూ డిజైన్ యువర్ లాజిక్, ఎవ్రీ లాజిక్ విల్ బి ద బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్. సో కన్వర్ట్ చేయాలన్నా, ఫిల్టర్ చేయాలన్నా, మ్యానిపులేట్ చేయాలన్నా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఆల్వేస్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ లాజిక్ ఇన్ దిస్ బ్రిడ్జ్. స్టార్ట్ నుంచి ఎండ్ మధ్యలో మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, యూ నీడ్ టు బిల్డ్ హియర్ అనమాట. సో హౌ మెనీ స్టెప్స్ యూ వాంట్ టు డూ, ఆల్ ద స్టెప్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ హియర్. ఓకే, ప్లేస్ సరిపోవట్లేదా, జస్ట్ ఎక్స్టెండ్ దిస్ వన్ or else drag this one and extend this one. So always your steps should be between start and end anamata. So ikkada we need to place XML to JSON. So ela place chestam, how can we place this one? So if you go here, these all are palette functions. మన టూల్ బార్ లో చూపిస్తున్నట్టుంది కదా, దీస్ ఆర్ ఆల్ palette functions. సో మనకి ఏ ఫంక్షన్ కావాలన్నా అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. కన్వర్ట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మెసేజ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ క్లిక్ హియర్, ఇక్కడ మనకి కన్వర్టర్ అని ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ CSV to XML కన్వర్టర్, EDI to XML కన్వర్టర్, JSON to XML కన్వర్టర్, XML to CSV కన్వర్టర్, XML to EDI కన్వర్టర్, XML to JSON కన్వర్టర్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? సోర్స్ నుంచి XML వస్తుంది, రిసీవర్కి JSON పంపాలి. దట్ మీన్స్ వీ నీడ్ టు కన్వర్ట్ XML to JSON. For that we have XML to JSON converter. ఓకే, మీరు జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేవచ్చు. దిస్ ఈజ్ వన్ వే. ఓకే, ఏ సెక్షన్లో ఉందో నాకు తెలియదు, ఐ కాంట్ ఏబుల్ టు ఫైండ్. మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ సెర్చ్ అండ్ యాడ్ స్టెప్ దగ్గర XML to JSON అని టైప్ చేసి క్లిక్ ఆన్ ప్లస్ మీద క్లిక్ చేసి తీసుకురండి, ఈ లైన్ మీదకి తీసుకొచ్చి జస్ట్ డ్రాప్ దేర్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ వే. ఓకే, నాకు ఇక్కడ నుంచి తీసుకురావడం కూడా నాకు కొంచెం బద్ధకంగా ఉంది, ఐ వాంట్ డైరెక్ట్లీ ప్లేస్ హియర్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ ఆప్షన్ ఉంటుంది లైన్ మీద, క్లిక్ దట్ వన్ అండ్ సెర్చ్ ఫర్ XML to JSON. సో ఇలా మనం స్టెప్స్ని ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, ఇఫ్ యూ నో వేర్ దట్ సెక్షన్ ఈస్ అవైలబుల్, మెసేజ్ ట్రాన్స్ఫార్మేషన్. ఒక డేటా నుంచి ఇంకో డేటాకి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ బి అండర్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్స్లో మనకి కన్వర్టర్ అని ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మనకి XML to JSON సెలెక్ట్ చేయండి, కమ్ హియర్, జస్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అక్కడ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఈ లైన్లో అలైన్ అయి ఉండాలి. సో ఇఫ్ యూ కీప్ సమ్వేర్, సో కన్వర్టర్ ఉంది XML to JSON, ఇఫ్ యూ కీప్ సమ్వేర్ మీ ఫంక్షన్ వర్క్ అవ్వదు, మీకు కన్వర్ట్ అవ్వదు. బికాస్ సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది అడాప్టర్ ద్వారా. అడాప్టర్ ఈస్ హెల్పింగ్ అస్ టు గెట్ ద డేటా. ఇట్ ఈస్ కమింగ్ టు ద స్టార్ట్ స్టెప్ అండ్ వాట్ ఎవర్ ద డేటా యూ నీడ్ టు మ్యానిపులేట్, యూ నీడ్ టు ప్లేస్ హియర్ అనమాట. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, సమ్వేర్ ఐ విల్ ప్లేస్. ఇంటిగ్రేషన్ బాక్స్లో ఉంది కదా, ఎందుకు కన్వర్ట్ అవ్వదు? బికాస్ దేర్ ఈస్ నో రిలేషన్. ఈ లైన్కి దేర్ ఈస్ నో రిలేషన్, దేర్ ఈస్ నో కనెక్షన్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు మ్యానిపులేట్, ఆల్వేస్ దట్ షుడ్ బి బిట్వీన్ ద స్టార్ట్ అండ్ ఎండ్ స్టెప్. ఎప్పుడైతే డేటా స్టార్ట్ స్టెప్కి వస్తుందో ద మెసేజ్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఎండ్ వస్తుందో అక్కడితో మెసేజ్ ప్రాసెసింగ్ స్టాప్ అయిపోయి రిసీవర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనమాట. సో యూ నీడ్ టు ప్లేస్ between start and end step anamata. So let me delete this one.
Now XML to JSON converter. If you double click this one, you will get XML to JSON converter. You can write or you can rename whatever you want, XML to JSON, or you can give whatever name you want. సో ఇక్కడ ప్రాసెసింగ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ ఉంటుంది. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. XML టు JSON కి కాన్ఫిగరేషన్ ఏమి ఉండదు అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ కెన్ సేవ్ ఇట్. ఐ విల్ టెల్ ద కాన్ఫిగరేషన్ లేటర్. ఓకే, సో డేటా వస్తుంది. ఈ డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. సో ఇక్కడ చూస్తే లెట్స్ సే మీరు ఎలా ప్లేస్ చేశారు. యూ వాంట్ టు బీ ఇన్ కరెక్ట్ ఫార్మాట్, ఒక అలైన్డ్ ఫార్మాట్లో ఉండాలి. మీరు ఏం చేస్తారు, సో ఇక్కడ పెడతారు అండ్ యూ విల్ కమ్ హియర్ అండ్ యూ విల్ డ్రాగ్ దిస్ వన్. ఇలా డ్రాగ్ చేసి యూ కెన్ కీప్ ఇన్ ద కరెక్ట్ ఫార్మాట్. ఓకే, ఇలా కాకుండా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద రైట్ కార్నర్, ఇక్కడ డాట్స్ ఉంటాయి, 4 డాట్స్, అరేంజ్ హారిజెంటలీ అని ఉంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఆటోమేటిక్గా అదే అరేంజ్ చేసుకుంటుంది అనమాట ప్రాపర్గా. ఓకే, ఇన్ ప్రాపర్ వేలో అదే అరేంజ్ చేసుకుంటుంది. సో ఇన్ కేస్ మీకు కరెక్ట్ ఫార్మాట్ కావాలంటే అరేంజ్ హారిజెంటలీ అని ఉంటుంది. లేదు వర్టికల్గా అరేంజ్ చేయాలంటే వర్టికల్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ టైమ్ గో విత్ ద హారిజెంటల్ టు హ్యావ్ ద క్లియర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఈమెయిల్కి పంపాలి. హౌ వీ నీడ్ టు సెండ్? వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ XML టు JSON అండ్ వీ నీడ్ టు సెండ్. ఫర్ దట్, సో యూ నీడ్ టు గో టు ద ట్రాన్స్ఫార్మేషన్స్. ఇక్కడ మనకి కన్వర్టర్స్ అనే ఒక టాపిక్ ఉంది. కన్వర్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, XML టు JSON కాబట్టి I have used XML to JSON converter. Save this one and deploy this one. Yeah, save this one and deploy this one and turn on the trace. Trace కూడా turn on చేసుకొని what data వస్తుంది, ఏం డేటా పంపిస్తున్నాం అనేది we will see. So go to the postman and ఆల్వేస్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ది ఎంటైర్ ఎండ్ పాయింట్, ఆల్వేస్ మీకు మారేది మీ ఎండ్ పాయింట్ ఒక్కటే మారుతుంది, అడ్రస్ మారదు. దిస్ ఈస్ అవర్ సిపిఐ అడ్రస్. ప్రతి ఐఫ్లోకి ప్రతిసారి కొత్త అడ్రస్ క్రియేట్ చేయదన్నమాట. దిస్ ఈజ్ అవర్ సిపిఐ అడ్రస్. ఏ డేటా అయినా మన సిపిఐ టెనెంట్కి వచ్చి, మన సిపిఐ సిస్టమ్కి వచ్చి అక్కడ నుంచి రౌట్ అవుతుంది. ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి, ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలని ఈ ఎండ్ పాయింట్ మీద రౌట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ టేక్ ఎండ్ పాయింట్ ఫర్ దిస్ వన్. గో టు ద HTTPS, go to the connection /converters, go to here and change /order details 1232/converters. Okay, so let me trigger the message. Okay, you should get 500. మనకి ఎర్రర్ వచ్చింది. సో నేను ఒక డేటా పంపిస్తున్నా, ఆ డేటా అనేది ఫెయిల్ అయింది. ఇక్కడ మీకు పోస్ట్ మ్యాన్ లో 500 వచ్చిందంటే యూ కాంట్ ఏబుల్ టు judge that one, you can't able to conclude that one, guys. సో 500 ఎర్రర్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ లో ఫెయిల్ అయింది అంటే పోస్ట్ మ్యాన్ లో ఏదో ఇష్యూ అని కాదు. సో యూ కెన్ ఏబుల్ టు సెండ్ ద మెసేజ్. మీరు డేటా బాగానే పంపించారు కానీ సిపిఐలో ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయింది, 500 ఎర్రర్ ఎందుకు వచ్చిందని మీకు తెలియాలంటే యూనిట్ టు గో టు ద సిపిఐ. మీ సిస్టమ్కి వెళ్ళి మీ సిస్టంలో మానిటర్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ గో టు అవర్ సిస్టమ్, క్లిక్ ఆన్ ద మెసేజెస్. మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఐ హావ్ ఫెయిల్యూర్ 1047కి రెడ్ కలర్లో ఉంది, అంటే ఫెయిల్ అయినది. సక్సెస్ అయితే గ్రీన్లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ దిస్ వన్. నేను ఆల్రెడీ ట్రేస్ ఆన్ చేశాను కాబట్టి ఐ విల్ సీ ద డీటెయిల్స్ హియర్. అంటే సెండర్ నుంచి HTTPS అడాప్టర్ ద్వారా బాగానే వచ్చింది, విచ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్. కానీ ఆ డేటా అనేది కన్వర్టర్ దగ్గర ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ స్టెప్, ఈ స్టెప్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ప్రాపర్టీస్, హెడర్, బాడీ, లాగ్, ఇన్ఫో సంథింగ్. దాంతోపాటు ఫెయిల్ అయితే ఆ పర్టికులర్ స్టెప్కి ఎర్రర్ అనే సెక్షన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్, అండ్ ఇంటర్నల్ సర్వర్ అకర్డ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. ఓకే, టీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. సో టీ అనేది ఎక్కడ వస్తుంది? ఇఫ్ యూ గో టు ద పోస్ట్ మ్యాన్, ఇఫ్ యూ గో టు ద బాడీ, దిస్ ఈస్ ద టెస్ట్ డేటా. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? టీ. సో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ అని చెప్తుంది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్? ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దిస్ లెస్ దెన్ సింబల్. సో ఆల్వేస్ యువర్ XML will always starts with the less than symbol. ఇదే కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్స్. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్స్. హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద లెస్ దెన్ సింబల్. XML ఏదైనా ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్, ప్రాపర్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది అనమాట.
సో ఇలా మనకి ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్, కానీ నేను పంపించింది ఏంది, సమ్ ర్యాండమ్ టెక్స్ట్ పంపించాను. దిస్ ఈజ్ అన్ XML ఫార్మాట్ కాదు, ఒక ప్లెయిన్ ఫార్మాట్, ఒక ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ నుంచి మనం JSON లో కన్వర్ట్ చేయగలమా? కన్వర్ట్ చేయలేం, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, నువ్వు పంపించింది ఏదో ఫార్మాట్ పంపించావు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే XML ఫార్మాట్. సో ఐ కాంట్ ఏబుల్ టు ప్రాసెస్ యువర్ డేటా సిన్స్ ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ డేటా. మీరు పంపించే డేటా నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఫెయిల్ అవుతాను. ఇట్ ఫెయిల్డ్ హియర్, యు సీ హియర్. సో దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ దిస్ ఈస్ ద అన్ఎక్స్పెక్టెడ్. సో తన ఈ కన్వర్టర్ ఎక్స్పెక్ట్ చేసిన మించి సంథింగ్ ఏదో వచ్చింది, విచ్ ఇస్ T. దిస్ ఈస్ ద టెస్ట్ డేటా, అందుకే ఫెయిల్ అయింది అనమాట. సో ఇఫ్ యూ గో టు ద బాడీ హియర్, దిస్ ఈస్ ద డేటా. ఈ డేటా అనేది XML కాదు, అందుకు ఫెయిల్ అయింది అనమాట. యూ షుడ్, వెన్ ఎవర్ వీఆర్ డీలింగ్ విత్ ద XML టు JSON కన్వర్టర్, ఇట్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ XML. ఆ డేటా అనేది ప్రాపర్ XML లో ఉంటేనే ఇది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో లెట్ us go now and let us give the proper XML data, which is this one. Copy this one. You can take any XML. మీరు రిఫరెన్స్ గా ఏ XML అనే తీసుకోవచ్చు, ఇదే ఆర్డర్స్ అనే కాదు. వాట్ ఎవర్ ద XML you want to convert into JSON, you can take it. So let me send it again. సో ఇప్పుడు చూస్తే, హాయ్ టీమ్, గుడ్ డే, దిస్ ఇస్ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ పోస్ట్మ్యాన్. సో రెస్పాన్స్ చూస్తే దిస్ ఈస్ ద ఆర్డర్స్, మనకి ఆర్డర్ వచ్చింది. సో విచ్ ఈస్ ఇన్ JSON ఫార్మాట్. సో దిస్ ఈస్ ద JSON ఫార్మాట్. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, if I go to the CPI, if I open the latest message on the messages, latest message, so ఇక్కడ నుంచి అన్ని చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రీన్. దట్ మీన్స్ వెన్ యూ సీ ద గ్రీన్ కలర్, దట్ మీన్స్ సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అయిపోయింది, సక్సెస్ఫుల్ గా రిసీవర్ కి వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. సో సెండర్ నుంచి మనకు ఒక డేటా వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ డేటా? ఈ XML మీద, కన్వర్టర్ మీద మీరు క్లిక్ చేస్తే, సో దీని నుంచి మీరు చూసే డేటా, ద డేటా విచ్ ఇస్ కమింగ్ టు దట్ ప్యాలెట్ ఫంక్షన్. ఆ పర్టికులర్ స్టెప్ కి వచ్చే డేటా మీరు చూస్తారనమాట. కంటెంట్ బిఫోర్ స్టెప్ అంటే ప్రీవియస్ దాని అవుట్పుట్, దీనికి ఇన్పుట్ అనమాట. సో విచ్ ఈస్ XML. ఒక XML డేటా అనేది మన కన్వర్టర్కి వస్తుంది. దీని నుంచి వచ్చిన అవుట్పుట్ మీరు చూడాలి అంటే దాని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి, విచ్ ఈస్ ఎండ్ మీద అనమాట. ఎండ్ మీద క్లిక్ చేస్తే, ఇఫ్ యూ గో టు హియర్, విచ్ ఈస్ JSON ఫార్మాట్, ఆర్డర్స్ అనే ఒక రూట్ ట్యాగ్, దీంట్లో ఆర్డర్స్, ఈచ్ ఆర్డర్, దిస్ ఈస్ వన్ ఆర్డర్. ఓకే, ఇలా దిస్ ఈస్ వన్ ఆర్డర్, దిస్ ఈస్ వన్ ఆర్డర్, దిస్ ఈస్ వన్ ఆర్డర్, ఇలా మనకి 3 రికార్డ్స్ వచ్చాయన్నమాట. సో ఇలా మనం డేటా అనేది ఒక డేటాను ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి కన్వర్ట్ చేసి రిసీవర్ పంపించాం. సో దిస్ ఈస్ హౌ విల్ కన్వర్ట్ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో. ఒక XML నుంచి JSON లోకి మనం కన్వర్ట్ చేయాలంటే విల్ బి యూజింగ్ XML టు JSON కన్వర్టర్. లెట్ us see the configuration. ఓకే, యూజ్ నేమ్ స్పేస్ మ్యాపింగ్. నేమ్ స్పేస్ మ్యాపింగ్ ఎందుకంటే, ఇన్ కేస్ మనం పంపించేటప్పుడు కొన్ని నేమ్ స్పేసెస్ పంపిస్తారనమాట సెండర్ నుంచి. ఆ నేమ్ స్పేసెస్ తో మనం డీల్ చేయాలంటే విల్ యూస్ ద నేమ్ స్పేస్ మ్యాపింగ్. కానీ మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ స్పేసెస్ లేదు కాబట్టి డిసేబుల్ దిస్ వన్. ఇన్ కేస్ ఇది ఎనేబుల్ అయి ఉన్నా వీ డోంట్ కేర్, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్ స్పేస్ ఇన్ అవర్ పేలోడ్. సో ఇలా మెసేజెస్ ని మనం రియల్ టైంలో పేలోడ్స్ అంటాం. ఏం పేలోడ్ వచ్చింది ఒకసారి పంపండి, వాట్ పేలోడ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ టు CPI అంటారు. నథింగ్ బట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా యూ రిసీవ్డ్ అని అడుగుతున్నారు అనమాట. సో ఇలా మనకి XML వచ్చింది. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ద నేమ్ స్పేసెస్. సో ఆ నేమ్ స్పేస్ ఎలా ఉంటుందంటే XML NS సంథింగ్ www డాట్ సంథింగ్ ఒక అడ్రస్ ఉంటుంది అనమాట .com. సో ఇది నేమ్ స్పేస్. ఈ నేమ్స్ తో డీల్ చేసేటప్పుడు యూజ్ నేమ్ స్పేస్ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. దట్ విల్ బి నోన్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్ వాట్ ఈస్ ద నేమ్ స్పేస్ అండ్ ఆల్. బట్ హియర్ దిస్ ఈస్ సింపుల్ XML, వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు JSON. సో ఇది మనకు అవసరం లేదు యూజ్ నేమ్ స్పేస్ మ్యాపింగ్ అనేది. బట్ whenever you deal with the namespace, if you want to something handle the namespaces, you will use namespace mapping. So next one. సో ఇక్కడ JSON అవుట్పుట్ కోడింగ్ ఉంది కదా, సో ఇవన్నీ నార్మల్ గానే ఉంటుంది అనమాట. నో నీడ్ టు ఎడిట్ ఎనీథింగ్. సో దిస్ ఈస్ XML. ఇక్కడ మనం ఈ కన్వర్టర్ యూస్ చేసుకొని JSON లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దీని అవుట్పుట్ మీరు చూస్తే, ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, యూ హ్యావ్ వన్ రూట్ ట్యాగ్ ఉంది, దాని తర్వాత ఆర్డర్ అని ఉంది. సో ఆర్డర్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ ట్యాగ్ అవసరం లేదు, ఆర్డర్స్ అని ఒక డేటా అవసరం లేదు, రూట్ ట్యాగ్ అవసరం లేదు, అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే, మనకి కాన్ఫిగరేషన్ లో యూ హ్యావ్ XML టు సప్రెస్ JSON రూట్ ఎలిమెంట్. ఓకే, సప్రెస్ JSON రూట్ ఎలిమెంట్ అంటే దాని సోర్స్ పైన రూట్ ఎలిమెంట్ మనకు అవసరం లేదు, సోర్స్ కి అవసరం లేదు అనుకున్నప్పుడు యూ నీడ్ టు క్లిక్ దిస్ వన్.
So save this one and deploy this one. So let us test it again. Okay, let us see the output now. సో నేను పంపించే డేటా ఏంటి, ఆర్డర్స్, ఒక రూట్ ట్యాగ్, దాంట్లో మల్టిపుల్ ఆర్డర్స్ డీటెయిల్స్ పంపిస్తున్నా. సో సేమ్ వే ఇందాక మనకు జేసన్ కన్వర్ట్ అయినప్పుడు కూడా ఆర్డర్స్ అనే ఒక రూట్ ట్యాగ్ ఫామ్ అయింది. లెట్ us see now. మనం ఇప్పుడు సప్రెస్ జేసన్ రూట్ ఎలిమెంట్ అని పెట్టాం. సో ఈ సప్రెస్ జేసన్ రూట్ ఎలిమెంట్ పెట్టినప్పుడు ఇఫ్ యూ గో టు ద బాడీ, ఇఫ్ యూ సీ హియర్ ఆర్డర్స్ అనే రూట్ ట్యాగ్ లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఓన్లీ ఆర్డర్ డీటెయిల్సే పంపాలి రిసీవర్కి, ఇన్ కేస్ ఆ రూట్ ట్యాగ్ లేదు అనుకున్న, రూట్ ట్యాగ్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు డిఫైన్ చేసిన స్ట్రక్చర్లో రూట్ ట్యాగ్ లేదు, అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే యూ విల్ గో విత్ జేసన్ కన్వర్టర్. అక్కడ మనకి సప్రెస్ జేసన్ రూట్ ఎలిమెంట్ అని ఉంటుంది ప్రాసెసింగ్లో. యూ విల్ సెలెక్ట్ దట్ వన్. ఆటోమేటిక్గా రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది సప్రెస్ చేస్తుంది, అంటే డిలీట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రీమింగ్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు చూస్తే ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, ఇక్కడ నథింగ్ బట్ ఈ డేటా పంపించాం. స్ట్రీమింగ్ ఏం చేస్తుంది అంటే ఈచ్ ఫీల్డ్ని అరే కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ స్ట్రింగ్ ఇంటూ అరే, రిసీవర్కి అరే రూపంలో కావాలి, స్క్వేర్ బ్రాకెట్స్తో కావాలి అనుకున్నప్పుడు యూ విల్ కన్వర్ట్ దట్ డేటా ఇంటూ అరే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రీమింగ్. సో ప్రాసెసింగ్లోకి వెళ్ళండి, XML to JSON, స్ట్రీమింగ్ మీద క్లిక్ చేస్తే మీరు స్పెసిఫై చేసుకోవాలనుకుంటే స్పెసిఫై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఆల్ కొట్టినప్పుడు XML ఎలిమెంట్స్ నుంచి JSON అరే కింద కన్వర్ట్ చేస్తుంది. హౌ ఇట్ లుక్స్ లైక్. సేవ్ దిస్ వన్, deploy this one. Let us test it again. Go to your Postman, test the data, and go to here, click on the messages, take the latest message, and take the latest message, go to the end step, click on the end step, సో ఇక్కడ చూస్తే ప్రతి దానికి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ దిస్ డేటా ఇంటూ అరే అనమాట. సో బేస్డ్ ఆన్ ద రిసీవర్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ద రిసీవర్ సిస్టమ్, వాళ్ళకి ఎలా కావాలి, స్ట్రింగ్ రూపంలో కావాలా, అరే రూపంలో కావాలా అనేది వాళ్ళు మనకు డిఫైన్ చేస్తారు. బేస్డ్ ఆన్ దిస్ విల్ డూ ద కాన్ఫిగరేషన్. మోస్ట్లీ విల్ నాట్ బి యూజింగ్ దిస్, బట్ ఇన్ కేస్ ఇఫ్ దే రిక్వైర్డ్, ఓకే మీరు స్క్వేర్ బ్రాకెట్స్తో పంపండి అన్నప్పుడు వీ విల్ బి యూజింగ్ దిస్ XML to JSON converter, and we need to specify this convert XML to JSON element. సో ఇక్కడ ఆల్ పెట్టినప్పుడు అన్ని కన్వర్ట్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఓకే ఐ వాంట్ ఓన్లీ స్పెసిఫైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్స్ ఉంది, ఈ ఆర్డర్స్లో ఓన్లీ ఆర్డర్ వరకే ఉంది, సో అవి మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. అలా స్పెసిఫై చేయాలంటే వీ నీడ్ టు గివ్ సమ్ ఎక్స్పాత్ అంటే ఏంటి అనేది విల్ బి సీయింగ్ అప్కమింగ్ క్లాసెస్. బట్ ఇక్కడ మనం ఆల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే విల్ బి కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ JSON అరే అనమాట. ఓకే, సో ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పుడైతే మీరు స్ట్రీమింగ్ ఎనేబుల్ చేస్తారో, వెన్ ఎవర్ యూ ఎనేబుల్ ది స్ట్రీమింగ్ మనకు ఆప్షన్ వస్తుంది. లేదు అంటే సింపుల్గా మనం JSON నుంచి XML లో కన్వర్ట్ చేసేసుకొని యూ కెన్ ఏబుల్ టు సెండ్ ద డేటా. సో ఇలా మనం ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి మనం డేటాని కన్వర్ట్ చేసి పంపాలంటే యూ విల్ బి యూజింగ్ XML to JSON కన్వర్టర్. సో మనం పంపించిన డేటా ఇది, మనకు వచ్చిన అవుట్పుట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది. సో మనం ఇలా JSON లో పంపించాం. there is an order, we have converted into JSON format and we have sent to receiver. సో ఇలా మనం XML to JSON. సేమ్ వే ఇప్పుడు వైస్ వర్సా తీసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి XML వస్తుంది, మనం రిసీవర్ JSON కన్వర్ట్ చేసి పంపించాం. ఇప్పుడు వీళ్ళే JSON పంపిస్తున్నారు, వీళ్ళకి XML కావాలి. సో సెండర్ is sending the data in JSON format, receiver is expecting in the XML format. అలాంటి కేసెస్లో మనం వీల్ గో విత్ ద JSON to XML కన్వర్టర్. సో సేమ్ వే మనం ఎలా అయితే ప్లేస్ చేసామో JSON to XML కన్వర్టర్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, గో టు ద ప్రాసెసింగ్ JSON, సేమ్ వే ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. సో యూజ్ నేమ్ స్పేస్ మ్యాపింగ్. అగైన్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద నేమ్ స్పేసెస్ యూ విల్ యూజ్ దిస్ ఆప్షన్ అనమాట. వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. సో సేవ్ దిస్ వన్ అండ్ deploy it.
ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి సోర్స్ నుంచి వచ్చే డేటా జేసన్ డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. ఈ డేటా వస్తుంది. ఈ డేటాని మనం రిసీవర్కి పంపాలి. రిసీవర్కి పంపించేటప్పుడు ఏం చేయాలి? సో దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద జేసన్, ఇన్స్టెడ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ డేటా ఇన్ ద XML ఫార్మాట్. సో జేసన్ టు XML గా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేసే ప్యాలెట్ ఫంక్షన్ ఏంటంటే జేసన్ టు XML కన్వర్టర్. సో లెట్ us go and use this one. Okay, so let us come here, click on the messages, take the latest phrase, click on the end step. We'll see what is the data. మనం పంపించిన data JSON, but we'll see what is the data we are sending to receiver. చూస్తే this is what we have sent to receiver. Okay, they are expecting some orders details. Inside of order there is an order 1, order 2, order 3. Proper XML లో పంపించాం. కానీ ఇక్కడ చూస్తే again we have wrapped this entire XML into another root tag. ఇంకొక రూట్ ట్యాగ్ లో మనం ర్యాప్ చేసాం. రూట్ అని ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ లో ఆర్డర్స్ అని ఒక రికార్డ్ ఉంది, దాంట్లో మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ రూట్ ట్యాగ్ నేను పంపలేదు, కానీ ఇది ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది? దిస్ ఈస్ బీయింగ్ యాడెడ్ ఫ్రమ్ యువర్ ప్యాలెట్ ఫంక్షన్. మీ కన్వర్టర్ నుంచి యాడ్ అవుతుంది అనమాట. జేసన్ టు XML కన్వర్టర్ లోకి వెళ్తే, మీ ప్రాసెసింగ్ లోకి వెళ్తే యాడ్ XML రూట్ ఎలిమెంట్ అని ఒక రూట్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. బేసిక్గా అది మనకు అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు రూట్ ట్యాగ్ ఏం పంపట్లేదు, మన సిపిఐ ఒక రూట్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఎందుకంటే రూట్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్, ఇది ఒక రికార్డ్, ఇది ఒక రికార్డ్, ఇది ఒక రికార్డ్. వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద మల్టిపుల్ రికార్డ్స్, యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ XML ట్యాగ్. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉండాలన్నమాట ప్రతి XML కి. సో ఇలాంటి కేసెస్ లో ఇన్ కేస్ దే ఆర్ నాట్ సెండింగ్, వీ షుడ్ యాడ్, మనం యాడ్ చేయాలి రూట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. లేదంటే మనం మ్యానిపులేట్ చేయలేం. ఇట్ విల్ సే మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, మల్టిపుల్ XMLs వస్తున్నాయి అని చెప్తుంది. సో ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ XMLs, ఇదొక రికార్డ్, ఇదొక రికార్డ్, ఇదొక రికార్డ్, మనం ఇలా సపరేట్ గా ఈ రికార్డ్స్ వరకు మనం ప్రాసెస్ చేస్తే మనం ప్రాసెస్ చేయలేం. ఎందుకంటే ఆల్వేస్ XML ఎలా ఉండాలి అంటే, వాట్ ఎవర్ ద రికార్డ్స్ యు ఆర్ హ్యావింగ్, వాటన్నిటిని ఒక ప్రాపర్ గా ర్యాప్ చేసి ఉండాలి, ఒక ప్రాపర్ ట్యాగ్ తో కవర్ చేసి ఉండాలి. దాన్ని మనం రూట్ ట్యాగ్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇలా రూట్ ట్యాగ్ రావట్లేదో, మన కన్వర్టర్ డైరెక్ట్ గా ఒక రూట్ ట్యాగ్ ని యాడ్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ వీ హ్యావ్ రూట్ ట్యాగ్, సో యూ డోంట్ వాంట్ దిస్ రూట్ ట్యాగ్. యాడ్ XML ఎలిమెంట్ అనేది డిసేబుల్ చేద్దాం. వీ డోంట్ వాంట్ ఇట్. సేవ్ దిస్ వన్ and deploy this one. So let us test it again. Click on the messages. We have the latest message. Take the latest message. Click on the end step. Go to the body. ఇక్కడ చూస్తే now we have proper XML. ఒక ఆర్డర్స్ అనే ఒక XML వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఇలా మనం ఒక ఇన్పుట్ ఏంటి దీనికి, వాట్ ఈస్ ద ఇన్పుట్ టు దిస్ వన్? దిస్ ఈస్ ద జేసన్. ఒక జేసన్, ఒక డేటా సెండర్ సిస్టమ్ వాళ్ళు మనకి జేసన్ పంపిస్తున్నారు. రిసీవర్కి మనం ఎలా పంపాలి? ఒక XML లో పంపాలి. దట్ మీన్స్ వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ జేసన్ టు XML. అలా కన్వర్ట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటంటే కన్వర్టర్స్ ఆప్షన్ అనమాట. సో ఆ కన్వర్టర్లో ఏ కన్వర్టర్ యూస్ చేస్తాం మనం? జేసన్ టు XML కన్వర్టర్ యూస్ చేస్తాం. సో దిస్ జేసన్ టు XML converter, what it will do, it will take input as a JSON, it will convert into XML, and it will send output as an XML to the receiver. So if you go to the processing, so ఇక్కడ మనం చూస్తే యాడ్ XML రూట్ ఎలిమెంట్. ఎప్పుడైతే మనకు రూట్ ఎలిమెంట్ లేదో, when you have the root element, మీకు రూట్ ఎలిమెంట్ లేదో, if you want to add some element, రూట్ ఎలిమెంట్ కానీ లేదంటే రికార్డ్ కానీ సంథింగ్, మీకు ఏదైనా ఒక స్టార్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ ని యూస్ చేసుకుంటారు, యాడ్ XML ఎలిమెంట్ అని. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్, యూ కాంట్, నో నీడ్ టు ఎనేబుల్ ఇట్, డిసేబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మనం ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం డీల్ చేస్తాం, కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో దీంతో పాటు సమ్ అదర్ ఇంపార్టెంట్ కన్వర్టర్స్ మనకు ఉన్నాయి, విచ్ ఈస్ అన్ XML టు CSV, CSV టు XML. సో CSV టు XML కన్వర్టర్ మీకు చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాపర్ XML ఎలా ఉంటుంది. సో ట్రై టు ప్రాక్టీస్ JSON to XML and XML to JSON, then you can go with the CSV to XML. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక డేటా నుంచి ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి కన్వర్ట్ చేసాం. సో దట్ మీన్స్ సెండర్ వాస్ సెండింగ్ ఇన్ JSON, వీఆర్ సెండింగ్ ఇన్ ద XML టు ద రిసీవర్. వీ నీడ్ టు సెండ్ XML టు ద రిసీవర్. అలా కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ కన్వర్టర్ ఆప్షన్. సో ఇది వర్క్ అవుతుంది. ఇది ఒక డెవలప్మెంట్ ఇలానే ఇస్తారు. ఓకే, సోర్స్ నుంచి మీకు డేటా వస్తుంది,
ఆ డేటాని కన్వర్ట్ చేసి రిసీవర్ పంపండి, ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేయండి అంటారు. మనం డెవలప్ చేస్తాం. వీ కెన్ టెస్ట్ దిస్ వన్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. కానీ మీకు పోస్ట్ మ్యాన్ లేదు, రియల్ టైంలో బ్రూనో లేదు, ఏం లేదు, ఎలా టెస్ట్ చేస్తారు? యూ కాంట్ ఏబుల్ టు టెస్ట్ ఇట్. అలాంటి కేసెస్లో ఎవరిని అడుగుతాం? ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్, ప్లీజ్ టెస్ట్ ఫ్రమ్ యువర్ సిస్టమ్ అని ఎవరైతే సెండర్ టీమ్ ఉంటారో వాళ్ళని అడుగుతాం మనం. సో వాళ్ళు డేటా పంపిస్తారు, ఫెయిల్ అవుతుంది, యూ విల్ డూ కాన్ఫిగరేషన్, ఫెయిల్ అవుతుంది, అగైన్ యూ విల్ డూ సమ్ కాన్ఫిగరేషన్, ఫెయిల్ అవుతుంది. ఇలా ప్రతిసారి అడిగినప్పుడు వీళ్ళకి చిరాకు వస్తుంది. ఎన్నిసార్లు అడుగుతావు, అసలు నిజంగానే సిపిఐ నేర్చుకున్నావా లేదా అని డౌట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ యూ నీడ్ టు టెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. మీరు టెస్ట్ చేసుకోవాలి బిఫోర్ హ్యాండ్ ఓవరింగ్ టు యువర్ ఇంటర్ఫేస్ టు సమ్వన్. మీ ఇంటర్ఫేస్ని వేరే వాళ్ళకి టెస్టింగ్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీ అంతటికి మీరు టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్టింగ్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటాం అనమాట. సో ఇప్పుడు బ్రూనో లేదు, పోస్ట్ మ్యాన్ లేదు, ఎలా టెస్ట్ చేస్తాం? సో మన సిపిఐలో ఒక ఆప్షన్ ఉందన్నమాట, దాన్ని మనం సిమ్యులేషన్ అంటాం. వీ కెన్ టెస్ట్ దిస్ ఫంక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిమ్యులేషన్. ఇక్కడ చూస్తే ప్లే సింబల్ ఉంది కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ సిమ్యులేషన్ అనమాట. రన్ సిమ్యులేషన్, క్లియర్ సిమ్యులేషన్. ఈ పర్టికులర్ స్టెప్ నేను టెస్ట్ చేయాలి. నేను ఒక డేటా పంపిస్తాను, దీని నుంచి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా నేను టెస్ట్ చేసుకోవాలి. దానికోసం మనకు ఒక ఆప్షన్ ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ ఎలా చేస్తారు? హౌ వీ కెన్ సిమ్యులేట్ ద డేటా. సో మీరు ఈ లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లే సింబల్ వస్తుంది, ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ సిమ్యులేషన్ స్టార్ట్ పాయింట్. క్లిక్ దిస్ వన్. సో మీరు ఎక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేయాలి, ఎక్కడితో ఎండ్ చేయాలి. సో ఈ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టెప్ ఉంది కాబట్టి నాకు ఇక్కడితో ఎండ్ అయిపోవాలి. సో ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేస్తే కింద స్టాప్ సింబల్ ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ సిమ్యులేషన్ ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే దట్ మీన్స్ ఇక్కడ మీరు సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ సిమ్యులేషన్ ఎండ్ చేస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ టెస్టింగ్ దిస్ ప్యారెట్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు డేటా పంపిస్తే ఈ డేటా అనేది ఈ స్టెప్కి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడతో ఆగిపోతుంది. సో సిమ్యులేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్. సోర్స్ నుంచి నేను సిమ్యులేట్ చేస్తాను, రిసీవర్కి పంపించి సిమ్యులేట్ చేస్తాను, ఇట్ వోంట్ వర్క్. సిమ్యులేషన్ ఈజ్ ఓన్లీ థింగ్ టు టెస్ట్ యువర్ ప్యారెట్ ఫంక్షన్స్. మీరు డిజైన్ చేసిన ఫంక్షన్స్ కానీ మీరు డిజైన్ చేసిన లాజిక్ కానీ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికే సిమ్యులేషన్. అది సెండర్ టీమ్తో కానీ రిసీవర్ టీమ్తో కానీ అలైన్ అవ్వదు అనమాట, అంటే కమ్యూనికేట్ అవ్వదు. ఓన్లీ ఇంటర్నల్గా మీరు పర్టికులర్ స్టెప్ని టెస్ట్ చేసుకోవడానికి సిమ్యులేషన్. ఎలా సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తారు? క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మీకు ప్లే సింబల్ ఉంటుంది, స్టార్ట్ సిమ్యులేషన్ పాయింట్. ఎక్కడైతే మీరు సిమ్యులేషన్ స్టాప్ చేయాలో, రియల్ టైంలో 10 ఫంక్షన్స్ ఉంటాయి, ఆ 10 ఫంక్షన్స్ మీరు టెస్ట్ చేయాలి. 10th ఫంక్షన్ దగ్గర స్టాప్ చేసుకుంటారు. సో దట్ మీన్స్ ఇలా మీరు సిమ్యులేషన్ రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సిమ్యులేషన్ స్టార్ట్ చేశాను, సిమ్యులేషన్ ఎండ్ చేశాను. హౌ కెన్ ఐ రన్ ద సిమ్యులేషన్? నేను ఒక డేటాని ఎలా ఇవ్వాలి? ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ప్లే సింబల్, ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ కంటెంట్. ఏ డేటాతో మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ డేటాతో మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. కాపీ దిస్ వన్. సో వాట్ ఈస్ అవర్ కన్వర్టర్, JSON ఆర్ XML? JSON, రైట్? సో click on this one, take your JSON payload, take your JSON payload and paste here. That means మీరు ఒక డేటా ఇక్కడ ఇచ్చారు, సో సిమ్యులేషన్ స్టార్ట్ చేశారు, సిమ్యులేషన్ ఎండ్ చేశారు. ఈ పర్టికులర్ స్టెప్ని మనం సిమ్యులేట్ చేస్తున్నాం, ప్రాపర్గా వర్క్ అవుతుందా, నేను పంపించే డేటా ఈ పర్టికులర్ స్టెప్ దగ్గర వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నారు. అలా టెస్ట్ చేసుకోవాలంటే మీరు సిమ్యులేషన్ ఇస్ ద వన్ వే అనమాట. సో స్టార్ట్ ఎండ్, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీరు ఏ డేటాతో టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాని ఇక్కడ ఇవ్వాలి. దెన్ ఇప్పుడు మీరు దీన్ని రన్ చేయాలి. హౌ కెన్ వి రన్ ద సిమ్యులేషన్? ఇక్కడ చూస్తే మీకు రన్ సిమ్యులేషన్ అని ఉంటుంది అనమాట. క్లిక్ ఆన్ దిస్ వన్. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఆటోమేటిక్గా రన్నింగ్ సిమ్యులేషన్ అని ఒకటి పాపప్ వస్తుంది. దట్ మీన్స్ దట్ పర్టికులర్ స్టెప్ ఈస్ వ్యాలిడేటింగ్. మనం పంపించే డేటాని ఆ పర్టికులర్ స్టెప్కి పంపిస్తుంది. దిస్ ఈస్, ఇక్కడ చూస్తే 2 మెసేజ్ సింబల్స్ వచ్చాయి. The first message symbol is nothing but what data we are sending to that particular function, which is JSON. The output, దీని నుంచి ఏం అవుట్పుట్ వచ్చింది అనేది ఈ పర్టికులర్ మెసేజ్లో ఉంటుంది. క్లిక్ ఆన్ దట్ మెసేజ్ సింబల్, గో టు బాడీ. ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ అన్ XML. నేను పంపించింది JSON, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ XML. సో ఇలా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్రూనో ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పోస్ట్మ్యాన్, యూ కెన్ టెస్ట్ యువర్ ఇంటర్ఫేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిమ్యులేషన్. రన్ సిమ్యులేషన్, స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, స్టార్ట్ సిమ్యులేషన్ పాయింట్, ఇది స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. మీకు కావాల్సిన డేటా మీరు ఇక్కడ ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంథింగ్ రాంగ్ ఇచ్చారు, ఒక డేటా అనేది రాంగ్ ఇచ్చారు. సో ఇఫ్ యూ రన్ ద సిమ్యులేషన్, ఆటోమేటిక్గా అక్కడ కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ JSON ఫార్మేట్ అని. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది, ఇందాక గ్రీన్ వచ్చింది, ఇప్పుడు రెడ్ వచ్చింది.
ఎర్రర్ డీటెయిల్స్లోకి వెళ్తే అన్టర్మినేటెడ్ ఎర్రే అట్ ద లైన్ 4 కాలమ్ 9. సో లైన్ 4లో 9th పొజిషన్ దగ్గర మీకు ఏదో రాంగ్ వచ్చింది, ఏదో తప్పు ఇచ్చారు. వి నో వి డిలీటెడ్ సంథింగ్ అని. సో ఇలా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవడానికి మనం చేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు. ఈ సిమ్యులేషన్ అనేది ఓన్లీ ఇంటర్నల్ మన సిపిఐ వరకే, పర్టికులర్ ప్యాలెట్ ఫంక్షన్స్ వరకే. నేను రిసీవర్ పంపిస్తా, నేను ఇక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేస్తాను, లేదంటే ఎండ్ తర్వాత స్టార్ట్ చేస్తాను. యూ కాంట్ ఏబుల్ టు రన్ ఎనీ సిమ్యులేషన్. ఏదర్ యూ కాంట్ ఏబుల్ టు రన్ ఎనీ సిమ్యులేషన్ at starting point, you can't able to run any simulation at ending point. You can run simulation only between start step and end step. మీ ఇంటర్ఫేస్ డిజైన్, మీ లాజిక్ వర్క్ అవుతుందా లేదా అని వితౌట్ హెల్ప్ ఆఫ్ సెండర్ ఆర్ రిసీవర్ ఫస్ట్ మనం వర్క్ అవుతుందా లేదా మనం డిసైడ్ చేసుకోవాలంటే మనం ఈ సిమ్యులేషన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా సిమ్యులేషన్ స్టార్ట్ పాయింట్ ప్లేస్ చేస్తాం బై క్లికింగ్ దిస్ ప్లే సింబల్, ఎండ్ చేస్తాం బై క్లికింగ్ ఆన్ దిస్ స్టాప్ సింబల్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ వాట్ ఈస్ ద పేలోడ్. మీకు నచ్చిన పేలోడ్, వాట్ ఎవర్ ద డేటా యూ వాంట్ టు టెస్ట్ ఇట్, దట్ పేలోడ్ విల్ గివ్ ఇన్ ద కంటెంట్ అనమాట. కంటెంట్ సెక్షన్లో ఇస్తారు. లేదు నాకు ఫైల్ ఉంది, ఫైల్ ఉన్నప్పుడు యూ కెన్ అప్లోడ్ ద ఫైల్ డైరెక్ట్లీ. అప్లోడ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్ మీద క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ యువర్ ఫైల్ ఫ్రమ్ యువర్ ఫైల్ సిస్టమ్ అండ్ యూ కెన్ అప్లోడ్ ఇట్ అనమాట. ఇన్ కేస్ ఇట్ ఈస్ JSON కానీ XML కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను సిమ్యులేషన్ స్టార్ట్ చేశాను, సిమ్యులేషన్ స్టాప్ చేశాను. ఐ వాంట్ టు రన్ ద సిమ్యులేషన్. డేటా ఇచ్చాక ఇక్కడ మీకు ప్లే సింబల్ ఉంటుంది. క్లిక్ ఆన్ రన్ సిమ్యులేషన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ 2 మెసేజెస్ వచ్చాయి. ద ఫస్ట్ మెసేజ్ సింబల్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్పుట్ టు యువర్ ప్యాలెట్ ఫంక్షన్. మీ కన్వర్టర్కి ఇన్పుట్. సో నెక్స్ట్ మెసేజ్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఆఫ్ దట్ వన్. సో ఇలా మనం సిమ్యులేట్ చేసుకొని ఈ పర్టికులర్ స్టెప్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ దేర్ ఇస్ నో పోస్ట్ మ్యాన్ ఆర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ నో బ్రూన్ ఆర్ సమ్ టెస్టింగ్ టూల్స్ మీకు లేకపోతే యూ కెన్ టెస్ట్ యువర్ ఇంటర్ఫేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ దిస్ సిమ్యులేషన్, దాని పక్కనే క్లియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లియర్ సిమ్యులేషన్. క్లిక్ ఆన్ దిస్ వన్. ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. సో దిస్ సిమ్యులేషన్ is only used to test your palette functions, not to send the message or not to receive the message. ఇక్కడ నేను స్టాప్ చేసి ఎక్కడ వెళ్తుంది, మెయిల్కి వెళ్తుందంటే దట్స్ అన్ రాంగ్ అనమాట. ఇట్ వోంట్ గో టు సెండర్ ఆర్ ఇట్ వోంట్ గో టు ది రిసీవర్. మన సిపిఐలో ఏమైనా టెస్ట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ టెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిమ్యులేషన్. సో దిస్ ఈస్ వాట్ XML to JSON converter, JSON to XML converter. Okay, any questions? సార్ ఇప్పుడు నాకు సిపిఐ హెల్పర్ లేదు కదా సార్, మెసేజెస్ ఎక్కడ చెక్ చేయాలి సార్? Monitor section. నాకు మెసేజెస్ చెక్ చేశాక ఇక్కడ ఇంటర్ఫేస్ లో నాకు రాంగ్ అయితే రెడ్ మార్క్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్. You can no సిపిఐ హెల్పర్ లేదు. మీరు ప్రాపర్గా టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు దిస్ ఇంటర్ఫేస్, గో టు ఓవర్వ్యూ, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. సో మీరు ట్రేస్ ఆన్ చేసుకుంటారు. ట్రేస్ ఆన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక రాంగ్ పెడతాను ఇక్కడ, సో దట్ ఇట్ విల్ ఫెయిల్. సో ఇట్ విల్ ఫెయిల్ అంటే ఐ విల్ చేశాను కదా, ఐ విల్ రిమూవ్ సమ్ క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేస్తాను. సో ఐ మేడ్ అండ్ రాంగ్ ఫార్మాట్, JSON ఒక రాంగ్ ఫార్మాట్ కింద పెట్టాను. సో ఐ షుడ్ గెట్ 500 ఎర్రర్. సో ఇప్పుడు మీరు సిపిఐకి వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటారు. సిపిఐ హెల్పర్ ఉంటే యూ విల్ చెక్ హియర్. సో ఎక్కడ ఫెయిల్ అయిందో చూపిస్తుంది. మీకు సిపిఐ హెల్పర్ లేదంటున్నారు. వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు గో టు యువర్ మానిటర్. మీరు మానిటర్లోకి వెళ్తారు, మీ మెసేజ్ మీద క్లిక్ చేస్తారు. డీటెయిల్డ్గా ఇక్కడే ఉంటుంది వై ఇట్ ఫెయిల్డ్ అని. సో మీరు పంపించే XML తప్పు అని చెప్తుంది. లేదు నాకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే లాగ్ లెవెల్ ట్రేస్ ఆన్ చేశాక యూ విల్ హ్యావ్ ఇన్ఫో బదులు ట్రేస్ అని ఉంటుంది అనమాట. క్లిక్ ఆన్ దిస్ వన్. ఆటోమేటిక్గా మన ట్రేస్లో సిపిఐ హెల్పర్లు ఎలా చూస్తామో ఇక్కడ కూడా అలానే వస్తుంది అనమాట. సంథింగ్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది అంటే మన JSON to XML కన్వర్టర్ వర్క్ అవ్వట్లేదు. డేటా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ బై ద కన్వర్టర్. సో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ డేటా. ఏం డేటా రాంగ్ ఉందనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏం డేటా వస్తుంది అనేది మెసేజ్ కంటెంట్లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ ద పేలోడ్. సో దిస్ ఈస్ ద డేటా. ఇక్కడ చూస్తే ఆర్డర్స్ కానీ ఈ ఫ్లవర్ బ్రాకెట్ కానీ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. దట్స్ ద రీజన్ ఇట్ ఫెయిల్డ్ అనమాట. సో ఇలా మనం డేటాని చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకొని అగైన్ వీ నీడ్ టు టెస్ట్ ఇట్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సిపిఐ హెల్పర్, దిస్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. ఓకే సార్.
ఓకే, సో మీ క్వశ్చన్స్? సరే, జేసన్ ఫార్మాట్ XML అంత ఈజీగా అనిపించట్లేదు. మేము ప్రాక్టీస్ చేయాలంటే ఏమన్నా ఉంటుందా టూల్? ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా XML లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ చేయడానికి? XHH అలా ఏముండదు, XML అలా ఏముండదు. బట్ యూ కెన్ సెర్చ్, గో త్రూ ద గూగుల్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే XML ట్యూటోరియల్ పాయింట్ T.C వంటి, సో అవన్నీ అవసరం లేదు. బేసిక్గా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక రికార్డ్తో ప్రాక్టీస్ చేసాం. XML ఈజీగా ఉంది, అర్థమవుతుంది XML. జేసన్, సో జేసన్ ఇట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, ఇలా కొంచెం ఉంటుంది. బట్ దీన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్గా. సో ఇది ఒక రికార్డ్. సో ఆల్వేస్ రికార్డ్ విల్ స్టార్ట్ విత్ ద ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ విత్ ద ఫ్లవర్ బ్రాకెట్. సింపుల్గా ప్రతి దానికి ఆర్డర్ ఐడి. XML లో కాకుండా, XML ఏంటంటే స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ మధ్యలో వాల్యూ ఉంటుంది. సో XML కన్నా ఎక్కువ మంది జేసన్ వాడతారు, ఎందుకంటే ఇట్స్ లైట్ వెయిట్. సో ఇక్కడ చూస్తే వాల్యూ ఫీల్డ్ వాల్యూ, ఫీల్డ్ ఏమో ఫీల్డ్ వాల్యూ ఉంది. కానీ XML లో ఏముంటుంది, స్టార్ట్ ఎండ్ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ ఈ స్పేస్ కన్నా, ఈ స్టోరేజ్ కన్నా XML ఎక్కువ స్టోరేజ్ ఆక్యుపై చేసుకుంటుంది, బికాస్ ఎండ్ ట్యాగ్ కూడా ఉంటుంది. పేలోడ్ సైజ్ రెండింటిని కంపేర్ చేస్తే దీనికన్నా దానికి కొంచెం ఎక్కువ మెమరీ ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది, ఫైల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. సో అందుకని పీపుల్ ఎక్కువ ఏం యూస్ చేస్తారంటే జేసన్ ఎక్కువ యూస్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇఫ్ యూ స్ప్లిట్ ద జేసన్, మీరు స్టెప్ బై స్టెప్ చూస్తే, ఓకే, దేర్ ఈస్ వన్ రికార్డ్, ఈచ్ రికార్డ్ ఈస్ సపరేటెడ్ బై కామా, దిస్ ఈస్ అండ్ వన్ మోర్ రికార్డ్, ఈచ్ సపరేటెడ్ బై కామా, దిస్ ఈస్ వన్ మోర్ రికార్డ్ సపరేటెడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎవ్రీథింగ్ ఎంటైర్ రికార్డ్ని ఒక స్ట్రింగ్గా క్రియేట్ అయింది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్. సో దీనికి ఇప్పుడు ఆర్డర్స్ అనే ఒక రూట్ ట్యాగ్ ఉంది. ఓకే, సో విచ్ హ్యావ్ అగైన్ స్ప్లిట్. ప్రతి ఫీల్డ్ని ఫ్లవర్ బ్రాకెట్తో డిఫరెన్షియేట్ చేస్తారనమాట. బేసిక్ ఈ ఆర్డర్స్ అనేది మనం పంపించేది. సో ఇలా మనం ఫ్లవర్ బ్రాకెట్ అని ఉంటుంది. సో ఇన్ కేస్ ఇంకా డీటెయిల్గా జేసన్ కావాలి అంటే మనకి ట్యూటోరియల్ పాయింట్ ఉంటుంది, T.C. దాంట్లోకి వెళ్తే మీకు ఈజీగా ఇంకా జేసన్ విచ్ ఇస్ నథింగ్ బట్ జేసన్ ట్యూటోరియల్. ఓకే, దీంట్లోకైనా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ట్యూటోరియల్స్ పాయింట్ ఇక్కడికైనా వెళ్ళొచ్చు. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద జేసన్, హౌ టు గివ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, హౌ టు రైట్ జేసన్ కోడ్, హూ క్రియేటెడ్ జేసన్, ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. వీఆర్ నాట్ డీలింగ్ విత్, మనం ఏమి జేసన్ రాయట్లేదు, జేసన్ని కన్వర్ట్ చేస్తున్నాం అంతే అనమాట. సో మనం ఎప్పుడు పేలోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయం, సిపిఐలో మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయం. వీఆర్ జస్ట్ ఏ మిడిల్ వేర్. వాళ్ళు పంపించిన పేలోడ్ని మనం కన్వర్ట్ చేసి పంపిస్తాం. మనం ఇన్ కేస్ ఆ పేలోడ్లో తప్పు ఉంది అనుకోండి, సో మనం ఏం చేస్తాం, రియల్ టైంలో మనకి జేసన్ వ్యాలిడేటర్ అని ఉంటాయి, ఈ టూల్స్ యూజ్ చేస్తాం. ఇన్స్టెడ్ మనం ఆ జేసన్ నేర్చుకునే బదులు ఈ టూల్స్ యూజ్ చేస్తాం. వాళ్ళు పంపించింది కరెక్టా రాంగా అనేది మనం ఇక్కడ నుంచి టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం వ్యాలిడేట్ చేసుకుంటాం. సో validate JSON is valid, లేదు. సో if I remove this one, so there is an error, line 5 లో ఒక ఎర్రర్ ఉంది. సో which is nothing but ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఫ్లవర్ బ్రాకెట్ మిస్ అవుతుంది. సో అగైన్ validate, JSON is valid. క్లియర్గా ఈ టూల్స్ యూస్ చేస్తే ఎక్కడ ఎర్రర్ ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ దిస్, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. So we will not be dealing with JSON. In detailed గా JSON మనం ఏం కన్స్ట్రక్ట్ చేయం, we'll be converting into JSON అంతే. Moreover, XML ప్రాపర్ గా అర్థమైతే చాలు. 90% of the time we will be using only XMLs. Okay. So అండ్ అఖిల్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అమెజాన్ నుంచి ఒక లైక్ ఆర్డర్ చేసుకున్నాం, ఆ పర్సన్కి ఈమెయిల్ వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ సిపిఐ వాడతాం కదా ఆ కేసులో. it could be anything, CPI. Yeah. అయితే ఇప్పుడు మనం అక్కడ పర్టికులర్ ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాం, ఈ మెయిల్ ఐడికి మెయిల్ రావాలి అని చెప్పి మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాం. బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. సో ప్రతిసారి మనం వెళ్ళి ఇక్కడ మెయిల్స్ ఇవ్వలేం కదా, అంటే దానికి ఏంటి ప్రాసెస్, ఆటోమేట్ ప్రాసెస్ కదా. అది చెప్తాను అప్కమింగ్ క్లాసెస్ లో. ఇట్ ఈస్ డైనమిక్ అనమాట, డైనమిక్ గా మనం కాల్ చేసుకోవాలి.
సో అప్కమింగ్ క్లాసెస్లో మనకి కంటెంట్ మోడిఫైర్ అనే టాపిక్ ఉంటుంది, అప్పుడు మనం చూస్తాం అనమాట అది. సో బేసిక్గా ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఈ డేటా ఉంది, ఈ డేటాలో ఒక ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఏ రికార్డ్లో ఈమెయిల్ ఉంటే ఆ ఈమెయిల్కి మనం డేటా పంపాలి. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తాం అనేది అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. బట్ ట్రై టు నౌ మనం ఓన్లీ కన్వర్టర్స్ మీద ఫోకస్ చేద్దాం. సో ఈ ఈమెయిల్ ఎందుకు యూస్ చేస్తానంటే జస్ట్ యాజ్ ఎ రిసీవర్ అనమాట. ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు ఈమెయిల్ కన్వర్ట్ చేసినా పంపకపోయినా పర్లేదు, ఈ స్టెప్ నుంచి మీకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది మన ఆబ్జెక్టివ్. ఓకే ఓకే, సో ట్రై టు వర్క్ ఆన్ ద కన్వర్టర్స్. ఇంకా 2 కన్వర్టర్స్ ఉంది, విల్ సీ ఇన్ టుమారో క్లాస్. CSV to XML, XML to CSV. But meanwhile, just focus on this XML to. సార్ ఒక డౌట్, మనం యూజ్ చేసిన ఐఫ్లో లాక్డ్ బై అని మన యూజర్ ఐడి ఉంటుంది, అదేంటి సార్ లాక్డ్ బై వ్యూ అని ఉంది కదా, దాన్ని అంటే దాని మీనింగ్ ఏంటి? So for example, సేవ్ చేంజెస్ sorry, సేవ్ చేయకపోతే yeah, లాక్ whenever you save without saving, మీరు సేవ్ చేయకపోయినా, లేదు అంటే Okay. సడన్ గా మీ సిస్టమ్ క్లోజ్ అయినా, లేదు అంటే సడన్ గా మీ సిస్టమ్ షట్ డౌన్ అయ్యి మీరు ఈ ట్యాబ్ నుంచి క్లోజ్ అయిపోయినా, ట్యాబ్ క్లోజ్ చేసినా, ఆటోమేటిక్ గా మీ ఐఫ్లో అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో ఆ Okay. ఐఫ్లో లాక్ అయిపోతుంది. సో వేరే వాళ్ళు మీరు ఎడిట్ చేయలేరు అంటిల్ అన్లెస్ ఆ ఐఫ్లో అన్లాక్ చేశాకే మీరు ఎడిట్ చేయగలరు. కానీ మీరు లాక్ అయింది, మీరు అన్లాక్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే యు ఆర్ అన్లాకింగ్ విత్ యువర్ సేమ్ ఈమెయిల్ ఐడి. అదే నేను వచ్చి నా ఈమెయిల్ ఐడితో దాన్ని ఎడిట్ చేయాలంటే ఐ కాంట్ ఏబుల్ టు ఎడిట్ ఇట్. ఇట్ విల్ సే ఐఫ్లో ఈజ్ ఆల్రెడీ లాక్డ్ బై అనదర్ యూజర్, వేరే యూజర్ వల్ల లాక్ అయ్యిందని. దాన్ని మనం అన్లాక్ చేస్తాం, ఎందుకంటే రియల్ టైంలో మనం అంతా ఒక టీం, ఒక 20 మెంబర్స్ ఉన్నాం, మనం అంతా ఒక టీం, అందరికి ఒకటే ఈమెయిల్ ఐడి ఎవరు సిపిఐ లాగిన్ అవడానికి. మీకు ఒక ఐడి ఉంటుంది, మీ పేరుతో మీకు ఐడి ఉంటుంది, నా పేరుతో నాకు ఐడి ఉంటుంది. నేను ఇది డెవలప్ చేస్తాను, క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతాను, ఆటోమేటిక్గా నా పేరుతో లాక్ అయిపోతుంది ఐఫ్లో. మీరు వచ్చి దీని మీద ఏమైనా చేంజెస్ చేయాలంటే యూ కాంట్ ఏబుల్ టు అన్లాక్ ఇట్, యూ కాంట్ ఏబుల్ టు ఎడిట్ ఇట్ అంటిల్ అన్లెస్ యూ అన్లాక్ ఇట్. ఎవరైనా అన్లాక్ చేయొచ్చు. హౌ కెన్ యూ అన్లాక్ దట్ వన్? గో టు మానిటర్ సెక్షన్, come little down, you will see design time artifacts logs. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లాక్డ్ బై అన్ని ఒకటే యూజర్ ఉన్నాయి, కానీ రియల్ టైంలో యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్. ఎవరైతే లాక్ అయ్యి ఉంటుందో వాళ్ళు ఈమెయిల్ ఐడి చూసుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో అని ఉంది, ఈ ఈమెయిల్ ఐడితో లాక్ అయ్యి ఉంది, మీరు వెళ్ళి దీన్ని ఎడిట్ చేస్తే ఎడిట్ చేయలేరు. ఇక్కడికి వచ్చి మీరు ఈ ఐఫ్లోని అన్లాక్ చేసి ఆ ఐఫ్లోని ఎడిట్ చేస్తే కానీ ఎడిట్ అవ్వదు అనమాట. ఓకే, That's it, guys. So try to practice XML to JSON and JSON to XML. Tomorrow we'll see other converters.